Hi everyone, so welcome to the Chandan Logics. Now we'll discuss about current affairs of the October 2nd week. October 2nd week లో జరిగినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమున్నాయి ఓకే సో దట్ ఈస్ ఆల్మోస్ట్ అక్టోబర్ 8th to the 13th వరకు ఏమేమి జరిగాయని మనం డిస్కస్ చేద్దాం రైట్ స్టార్టింగ్ విత్ వాట్ సో ఇన్ ద లాస్ట్ వీక్ దెర్ ఈజ్ ఓన్లీ వన్ బుక్ ఈజ్ రిలీజ్డ్ ఒక బుక్ మాత్రమే రిలీజ్ అయింది సో దట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద బుక్ ఈజ్ వాట్ ఖలిస్తాన్ కాన్స్పిరసీ దట్ వాజ్ రిటన్ బై ద వాట్ GBS Sidhu. This was the book written by the what GBS Sidhu, that is the what Khalistan Conspiracy. GBS Sidhu. So that was the book written by the what GBS Sidhu, right? So GBS Sidhu, that is what Khalistan Conspiracy. వాట్ ఈస్ ఖలిస్తాన్ అనేది మనకి హిందూ ముస్లిమ్స్ ఎలా అయితే మనకి ఇండియా పాకిస్తాన్గా విడిపోయారో అప్పట్లో 1980s ఇండియాలో ఒక పెద్ద మూమెంట్ అనేది రావడం జరిగింది. సో ఒక పెద్ద మూమెంట్ రావడం ద్వారా ఏంటిదంటే ఇక్కడ ఉన్న పంజాబ్లో సిక్కుస్ ఉన్నారు, ఇక్కడ పాకిస్తాన్లో ఉన్న పంజాబ్లో కూడా సిక్కుస్ ఉన్నారు, ఇక్కడ హర్యానాలో కూడా కొంతమంది సిక్కుస్ ఉన్నారు. ఈ మూడు ప్రాంతాలలో ఉన్న సిక్కుస్ని పాకిస్తాన్లో ఉన్న సిక్కుస్ కానీ ఇండియాలో ఉన్న సిక్కుస్ కానీ సో వీళ్ళందరినీ సిక్కుస్ కలిపి వీళ్ళకి సపరేట్ దేశం కావాలని పోరాటం చేశారు. ఆ సపరేట్ దేశం పేరు ఏంటిది ఖలిస్తాన్. సిక్కుస్కి సపరేట్ దేశం, ముస్లిమ్స్కి సపరేట్ దేశంగా పాకిస్తాన్ ఇచ్చినప్పుడు మరి సిక్కుస్ కూడా సపరేట్ దేశం కావాలి, దాని పేరు ఖలిస్తాన్ అని వీళ్ళు పోరాటం చేయడం జరిగింది. ఆ పోరాటంలో భాగంగానే సో ఇందిరాగాంధీ కూడా సో మర్డర్ చేయడం జరిగింది. అదంతా సపరేట్ స్టోరీ, మనకు అవసరం లేదు. బట్ స్టిల్ దట్ ఖలిస్తాన్ కాన్స్పిరసీ రైట్ సో దట్ ఈస్ ఏ ఫార్మర్ రా ఆఫీసర్ అన్రావెల్ పాత్ ఆఫ్ ద వాట్ 1984లో ఇందిరాగాంధీ చనిపోయే వరకు కూడా సో ఇందిరాగాంధీ చనిపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ కూడా ఏంటి ఖలిస్తాన్ అంటే వాళ్ళు సపరేట్ దేశం కావాలని కోరుకున్నారు సిక్కుస్ కోసం, కానీ ఇందిరాగాంధీ దానికి ఒప్పుకోలేదు. ఎందుకంటే మన సవరైన్ కంట్రీ, మన దేశం నుంచి ఎవరు విడిపోవడానికి వీలు లేదు, మన కాన్స్టిట్యూషన్ అలో చేయదు. నో వన్ కెన్ సెడ్ ఫ్రమ్ ద వాట్ ఇండియా. సో ఇండియా నుంచి విడిపోవడానికి అవకాశం లేదు. సో దట్ ఈస్ ద వాట్ ఇండియాస్ కాన్స్టిట్యూషన్ ఇస్ సేయింగ్. సో ఇందిరాగాంధీ అపోజ్ చేయడం జరిగింది. సో అలా ఖలిస్తాను, తర్వాత ఆపరేషన్ బ్లూ స్టార్, ఆ తర్వాత ఇందిరాగాంధీ మర్డర్, అవన్నీ కూడా కంటిన్యూస్ ప్రాసెస్ రైట్. సో దట్ ఈస్ రైట్ GBS Sidhu written the what Khalistan Conspiracy. This is the only book released in the what last week. And now let us discuss important appointments. What are the important appointments in the what last week? So that is the Piyush Goyal is the right appointed as what additional in charge of the what consumer affairs and the what food and the what public distribution. Manaku telusu Ram Vilas Paswan, originally Ram Vilas Paswan was the what minister for this one, but Ram Vilas Paswan చనిపోవడం జరిగింది. So Ram Vilas Paswan చనిపోయిన తర్వాత Piyush Goyal is additionally he has taken the in charge of the what consumer affairs and the what food and the what public distribution కి మనకు Piyush Goyal కి additional in charge గా అపాయింట్ చేయడం జరిగింది in place of the what Ram Vilas Paswan who was passed away very recently. And next one Dinesh Kumar Khara is appointed as what chairman of the what State Bank of India. దట్ ఈస్ రజనీష్ కుమార్ ఎవరైతే ఉన్నారో ప్రీవియస్గా అతని టర్మ్ అయిపోవడం జరిగింది. సో అతని ప్లేస్లో మనకి ఇప్పుడు ఎవరు దినేష్ కుమార్ కారా ఈజ్ అపాయింటెడ్ యాజ్ వాట్ చైర్మన్ ఆఫ్ ద వాట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రైట్ దినేష్ కుమార్ కారా. నెక్స్ట్ వన్ జమ్మూ కాశ్మీర్ బ్యాంక్ RBI ఎక్స్టెండెడ్ ద వాట్ టర్మ్ ఆఫ్ ద వాట్ దిస్ పర్సన్ 6 months ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఆర్కే చిబ్బర్. సో ఆర్కే చిబ్బర్ ఎవరైతే ఉన్నారో ఇతను కూడా రైట్ సో దిస్ ఎక్స్టెండెడ్ ద వాట్ CMD ఆఫ్ ద వాట్ జమ్మూ కాశ్మీర్ బ్యాంక్. సో ఈ జమ్మూ కాశ్మీర్ బ్యాంక్ యొక్క సో MD ఎవరు ఆర్కే చిబ్బర్, ఇతని యొక్క టర్మ్ని ఇంకొక 6 months ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో ఎవరు RBI, సో ఆర్కే చిబ్బర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో దిస్ రాజేశ్వర్ రావు. సో రాజేశ్వర్ రావు ఈజ్ అపాయింటెడ్ యాజ్ వాట్ డిప్యూటీ గవర్నర్ ఆఫ్ ద వాట్ RBI. సో మనకి RBI యాక్ట్ 1934 ప్రకారము సో RBI యాక్ట్ సో రైట్ సో యాజ్ ఫర్ ద వాట్ RBI యాక్ట్ 1934 యాజ్ ఫర్ ద వాట్ RBI యాక్ట్ 1934 ప్రకారము మనకి 1 గవర్నర్ 4 డిప్యూటీ గవర్నర్స్ ప్లస్ 1 గవర్నర్ ఉంటాడు. సో మనకి ఆల్రెడీ 3 డిప్యూటీ గవర్నర్స్ ఉన్నారు. విశ్వనాథన్ మన రిజైన్ చేయడం జరిగింది మార్చిలో. సో రిజైన్ చేసిన తర్వాత ఆ విశ్వనాథన్ ఎవరైతే ఉన్నారో రిజిగ్నేషన్ ఇచ్చిన తర్వాత సో అతని ప్లేస్లో మనకి ఇప్పుడు ఎవరిని రాజేశ్వర్ రావుని సో కొత్త RBI డిప్యూటీ గవర్నర్గా అపాయింట్ చేయడం జరిగింది. ఎవరిని సో మనకి రాజేశ్వర్ రావు. సో రాజేశ్వర్ రావు ఎవరైతే ఉన్నారో ఇతను న్యూ RBI 4th డిప్యూటీ గవర్నర్ ఆఫ్ ద వాట్ RBI ఈజ్ అపాయింటెడ్ యాజ్ RBI గవర్నర్. ఎవరు సో రాజేశ్వర్ రావు రైట్. అంతకుముందు మనకి ఎవరు మైకేల్ డి పాత్ర. సో MD పాత్ర కూడా రీసెంట్గానే అపాయింట్ అయ్యాడు RBI డిప్యూటీ గవర్నర్గా. సో MD పాత్ర ఈజ్ అపాయింటెడ్ యాజ్ వాట్ RBI డిప్యూటీ గవర్నర్ అండ్ రీసెంట్గానే అపాయింట్ అయ్యాడు. ఇప్పుడు ఇంకా రీసెంట్గా అపాయింట్ అయ్యేది ఎవరు రాజేశ్వర్ రావు ఈజ్ అపాయింటెడ్ యాజ్ వాట్ న్యూ డిప్యూటీ గవర్నర్ ఆఫ్ ద వాట్ RBI ఇన్ ప్లేస్ ఆఫ్ ద వాట్ విశ్వనాథన్ రైట్. నెక్స్ట్ మానిటరీ పాలసీ కమిటీ. మనకు తెలుసు రెపో రేట్ కానీ రివర్స్ రెపో రేట్ కానీ బ్యాంక్ రేట్ కానీ ఇవన్నిటిని ఎవరు నిర్ణయిస్తారు? మానిటరీ పాలసీ కమిటీ. సో ఈ మానిటరీ పాలసీ కమిటీ అనేది మనకి 2016లో ఫామ్ అయింది మనకి. సో దట్ ఈ స్టార్టెడ్ వర్కింగ్ ఫ్రమ్ ద వాట్ October 4th ఆఫ్ ద వాట్ 2016 నుంచి వర్క్ చేస్తుంది. ఇది మానిటరీ పాలసీ. సో ఈ మానిటరీ పాలసీలో ఎంతమంది ఉంటారంటే 6 members ఉంటారు. మానిటరీ పాలసీకి 6 members ఉంటారు. ది మానిటరీ పాలసీ కమిటీకి ఆల్వేస్ చైర్మన్.
సో చైర్మన్ ఎవరు ఉంటారు మనకి, ఆర్బీఐ గవర్నర్ విల్ యాక్ట్ యాజ్ వాట్ చైర్మన్ ఆఫ్ ద వాట్ మానిటరీ పాలసీ కమిటీ. 6 మెంబర్స్లో ఒకతను ఎవరు, ఆర్బీఐ గవర్నర్. సో ఈ 6 మెంబర్స్లో 2 కేటగిరీస్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ ద 6 మెంబర్స్ అండ్ 3 మెంబర్స్ విల్ బీ ఫ్రమ్ ద వాట్ ఆర్బీఐ అండ్ ద 3 మెంబర్స్ విల్ బీ ఫ్రమ్ ద వాట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో 3 మెంబర్స్ ఆర్బీఐ నుంచి ఉంటారు, 3 మెంబర్స్ ఫ్రమ్ ద వాట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, 3 మెంబర్స్ ఫ్రమ్ ద వాట్ సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఉంటారు అండ్ 3 మెంబర్స్ ఫ్రమ్ ద వాట్ ఆర్బీఐ నుంచి ఉండడం జరుగుతుంది. ఓకే, సో ఎంతమంది ఉంటారు, 6 మెంబర్స్. చైర్మన్ ఎవరు ఉంటారు, ఆర్బీఐ గవర్నర్. ఏం చేస్తుంది మానిటరీ పాలసీ కమిటీ, మనం చదువుకుంటాం కదా, బ్యాంక్ రేట్ కానీ, రెపో రేట్ కానీ, రివర్స్ రెపో రేట్ కానీ, ఇవన్నీ ఎవరు నిర్ణయాలు తీసుకుంటారు, దిస్ మానిటరీ పాలసీ కమిటీ తీసుకుంటుంది. ఈ 6 కలిసి ఏ బేసిస్ పైన తీసుకుంటారు, ఈ 6 కలిసి ఓటింగ్ ప్రాసెస్ పైన తీసుకుంటారు. సో ది బేస్డ్ ఆన్ ద వాట్ ఓటింగ్ ప్రాసెస్లో ఏది మెజారిటీ వస్తే ఆ మెజారిటీ ఆఫ్ ద డిసిజన్ తీసుకోవడం జరుగుతుంది. ఏది మానిటరీ పాలసీ కమిటీకి సంబంధించి. సో ఈ రెపో రేట్ కానీ, రివర్స్ రెపో రేట్ కానీ, ఇవి ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించినటువంటి అన్నింటి మీద కూడా వీళ్ళే నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. బ్యాంక్ రేటు ఏ ప్రాసెస్ పైన, ఓటింగ్ ప్రాసెస్ పైన, మెజారిటీ ఓటింగ్ ప్రాసెస్ పైన. 5:1 కానీ ఇలా 4:2 వచ్చినప్పుడు ఏమవుతుంది, మెజారిటీ ప్రివేల్ అవుతుంది. ఈక్వల్ ఓట్స్ వచ్చాయనుకో 3-3, అప్పుడు ఆర్బీఐ గవర్నర్కి ఏముంటుంది, మనకి సెకండ్ ఓటు కూడా ఉంటుంది దీంట్లో మానిటరీ పాలసీ కమిటీలో. ఇన్ కేస్ ఆఫ్ ద టై, సో దట్ ఆర్బీఐ గవర్నర్ విల్ హ్యావ్ ద వాట్ సెకండ్ ఓట్ ఆర్ క్యాస్టింగ్ ఓట్ అని చెప్తుంటాం. అలా నిర్ణయాలు తీసుకోబడతాయి మన భారతదేశంలో. సో మానిటరీ పాలసీకి సంబంధించిన నిర్ణయాలన్నీ తీసుకునే ఆర్గనైజేషన్ పేరు ఏంటిది, మానిటరీ పాలసీ కమిటీ. ఎందరు ఉంటారు, 6 మెంబర్స్ ఉంటారు. చైర్మన్ ఎవరు, ఆర్బీఐ గవర్నర్. ఆ 6 మెంబర్స్ ఎవరు, 3 మెంబర్స్ ఫ్రమ్ ఆర్బీఐ, 3 మెంబర్స్ ఫ్రమ్ ద వాట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఆర్బీఐ నుంచి ఎవరు ఉన్నారు, ఒకతను ఆర్బీఐ గవర్నర్ ఉంటాడు, ఒకతను ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఉంటాడు, ఇంకొకతను ఆర్బీఐ అఫీషియల్ ఉంటారు. ఇక్కడ నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ సైడ్ నుంచి శక్తికాంత దాస్, మైకేల్ డి పాత్రా అండ్ ద వాట్ మృదుల్ కే సగ్గార్. సో వీళ్ళందరూ కూడా 3 మెంబర్స్ ఫ్రమ్ ద వాట్ ఆర్బీఐ సైడ్. మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సైడ్ నుంచి కూడా ఎంతమంది ఉండాలా, 3 మెంబర్స్ ఉండాలి. అసలు యాక్చువల్గా మానిటరీ పాలసీ కమిటీ ఎప్పుడు వచ్చింది, 2016లో వచ్చింది. అంతకుముందు ఎవరు నిర్ణయాలు తీసుకునే వాళ్ళు అంటే 2016కి బిఫోర్ అన్ని నిర్ణయాలు ఆర్బీఐ మాత్రమే తీసుకునేది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రోల్ లేదు. కానీ 2016 నుంచే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద వాట్ మానిటరీ పాలసీ కమిటీ. అలా 3 మెంబర్స్ని తీసుకున్నాం. ఫస్ట్ మనకి మానిటరీ పాలసీ కమిటీ వచ్చిన తర్వాత 2016 నుంచి 2020 వరకు మనకి 3 మెంబర్స్ని అపాయింట్ చేశారు. ఒక్కొక్కరికి టెన్యూర్ ఎంత ఉంటుంది, మనకి 4 years ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ ద 3 మెంబర్స్ ఫ్రమ్ ద వాట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అపాయింటెడ్ ఫర్ ద పీరియడ్ ఆఫ్ ద వాట్ 4 years. వాళ్ళకి 4 సంవత్సరాలు మాత్రమే పదవీ కాలం ఉంటుంది. అయితే వాళ్ళు 2016లో అపాయింట్ అయ్యారు. ఎవరు, పమీదువా, చేతన్ గటే, రైట్, పమీదువా, చేతన్ గటే, రవీంద్ర ధోలకియా. వాళ్ళు 2016 నుంచి 2020 వరకు పనిచేయడం జరిగింది. దేంట్లో, మానిటరీ పాలసీ కమిటీలో. వాళ్ళ టర్మ్ అనేది అయిపోయింది. మన September 30కి టర్మ్ అనేది అయిపోయి, అంటే October 4కి, ఒరిజినల్గా అయితే October 4కి టర్మ్ అనేది అయిపోయింది. అయిపోయిన తర్వాత మరి కొత్త వాళ్ళని తీసుకోవాలి కదా మానిటరీ పాలసీ కమిటీలో. ఎవరి సైడ్ నుంచి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సైడ్ నుంచి కొత్త వాళ్ళని అపాయింట్ చేయడం జరిగింది. 3 న్యూ మెంబర్స్ ఈజ్ అపాయింటెడ్ ఇన్ ద వాట్ మానిటరీ పాలసీ కమిటీ. ఆర్బీఐ సైడ్ నుంచి ఎవరున్నారు, శక్తికాంత దాస్. ఆటోమేటిక్గా ఒకతను ఆర్బీఐ గవర్నర్ ఉంటాడు, ఇంకొకతను ఎవరో ఒక ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్, ఒక ఆర్బీఐ అఫీషియల్, వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటారు. మరి ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సైడ్ నుంచి 3 మెంబర్స్ ఉన్నారు కదా, ఓల్డ్ వాళ్ళ టెన్యూర్ అయితే అయిపోయింది. వాళ్ళకి ఎంత ఉంటాయి టెన్యూర్, పదవీ కాలం 4 సంవత్సరాలు ఉంటుంది. సో ఇప్పుడు మనకు చూస్తే కొత్తగా వచ్చిన వాళ్ళు చూడొచ్చు ఇక్కడ, అషిమా గోయల్, రైట్, న్యూలీ అపాయింటెడ్ అషిమా గోయల్ అండ్ శశాంక బిడే అండ్ నెక్స్ట్ ఈజ్ వాట్ జయంత్ వర్మ. These are the 3 new members from the in monetary policy committee. 3 new members in the what monetary policy committee from the side of the what government with the tenure of the what 4 years. ఎన్ని సంవత్సరాల టెన్యూర్ ఉంటుంది వాళ్ళకి, 4 సంవత్సరాల టెన్యూర్ అనేది ఉంటుంది. వీళ్ళు కొత్తగా అపాయింట్ అవ్వడం జరిగింది. ఎవరి ప్లేస్లో, చేతన్ గట్టే, పమీదువా, రవీంద్ర ధోలకియా వాళ్ళ టెన్యూర్ అయిపోయింది. వాళ్ళ ప్లేస్లో ఈ 3 మెంబర్స్ రావడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఫర్ ద వాట్ ఎగ్జామినేషన్. సో అషిమా గోయల్ ఎక్కడ పనిచేస్తుందామే, ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ టు ద వాట్ ప్రైమ్ మినిస్టర్, ఆమె మెంబర్, ఆమె ఎంపీసీలో కూడా మెంబర్ అవ్వడం జరిగింది. అండ్ శశాంక గోయల్ సీనియర్ అడ్వైజర్ టు ద వాట్ నేషనల్ కౌన్సిల్ ఫర్ ద వాట్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్లో పనిచేస్తుంది ఆమె. సో ఆమె కూడా ఇప్పుడు మానిటరీ పాలసీ కమిటీలో ఏమైంది, మెంబర్ అవ్వడం జరిగింది. అండ్ ప్రొఫెసర్ వాట్ జయంత్ వర్మ, సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ వాట్ అహ్మదాబాద్, గుజరాత్. సో వీళ్ళు 3 కూడా ఇప్పుడు మానిటరీ పాలసీలోకి రావడం జరిగింది. సో కాబట్టి మానిటరీ పాలసీ కమిటీలో మెంబర్స్ ఎవరెవరు ఉన్నారు, ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్, డిప్యూటీ గవర్నర్ ఎండి పాత్రా అండ్ మృదుల్ కే సగ్గార్, అండ్ నెక్స్ట్ వన్ ఇస్ వాట్ అషిమా గోయల్ అండ్ శశాంక బిడే, అండ్ నెక్స్ట్ వన్ ఇస్ వాట్ ప్రొఫెసర్ జయంత్ వర్మ. So these are the what 6 members are the what constitute the what monetary policy committee who will take all the decisions on the what repo rate, reverse repo rate, bank rate, MSF అన్ని నిర్ణయాలు వాళ్ళే తీసుకుంటారు. ఏ బేసిస్ పైన, మెజారిటీ ఆఫ్ ద వాట్ బేసిస్ పైన. ఇన్ కేస్ ఆఫ్ ద టై అయితే ఆర్బీఐ గవర్నర్కి సెకండ్ ఓట్ అనేది ఉంటుంది. ఓకే, సో దీని పేర్లు ఇంపార్టెంట్ మనకి, అషిమా గోయల్, శశాంక బిడే అండ్ వాట్ ప్రొఫెసర్ జయంత్ వర్మ, రైట్.
నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అపాయింటెడ్ వాట్ జే వెంకట్రాము. జే వెంకట్రాము ఈజ్ వాట్ ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్, ఐపీబీబీ, ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్. సో మనకి భారతదేశంలో మనకి 11 పేమెంట్స్ బ్యాంక్స్కి మనకి ఆర్బీఐ అనేది పర్మిషన్ ఇస్తే 11 పేమెంట్ బ్యాంక్స్కి అందులో ఇప్పుడు కనీసం 6 మాత్రమే పనిచేస్తున్నాయి అవుట్ ఆఫ్ ద 11 పేమెంట్స్ బ్యాంక్స్. సో ఫర్ విచ్ ఆర్బీఐ గ్రాంటెడ్ ద వాట్ లైసెన్స్ టు స్టార్ట్ ద వాట్ పేమెంట్ ఆపరేషన్స్. సో అవుట్ ఆఫ్ ద 11 పేమెంట్ బ్యాంక్స్ నౌ ఓన్లీ ద వాట్ 6 పేమెంట్ బ్యాంక్స్ ఆర్ వర్కింగ్ ఇన్ ఇండియా. ప్రస్తుతానికి 6 మాత్రమే వర్క్ చేస్తున్నా, మిగతా వాళ్ళందరూ కూడా లైసెన్స్ రివర్స్ ఇచ్చేయడం జరిగింది ఆర్బీఐకి. సో ఆ 6 పేమెంట్ బ్యాంక్స్ ఏవైతే వర్క్ చేస్తున్నాయో దీంట్లో ఒకటి గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఉంది, అదేంటిదంటే ఇది ఐపీబీపీ, దట్ ఈస్ ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఈస్ దట్ ఈస్ ద వన్ అండ్ ఓన్లీ దట్ గవర్నమెంట్ బ్యాంక్ సో విచ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద వాట్ పేమెంట్ ఆపరేషన్స్, రైట్. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి ఒకే ఒక రైట్. సో దట్ ఈస్ ద పేమెంట్ బ్యాంక్ ఏది ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఈజ్ ద ఓన్లీ గవర్నమెంట్ పేమెంట్ బ్యాంక్ ఇన్ ఇండియా, రైట్. దానికి ఇప్పుడు మనకి సీఈఓగా ఎవరిని అపాయింట్ చేశారు, జే వెంకట్రాము. జే వెంకట్రాము ఈజ్ అపాయింటెడ్ అవార్డ్ సీఈఓ ఆఫ్ ద వాట్ ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్కి జే వెంకట్రాముని సీఈఓగా అపాయింట్ చేయడం జరిగింది. సో దట్ ఈస్ ద వన్ అండ్ ఓన్లీ, సో దట్ ఈస్ ద వాట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాస్ వాట్ పేమెంట్ బ్యాంక్. నెక్స్ట్ వన్ జోర్డాన్స్ ప్రైమ్ మినిస్టర్, సో that is the international appointment, right. Al-Qasim, so Al-Qasim Nene is appointed as what, so that is the new prime minister of the what Jordan, so that is what Bish Al-Qasim. Right. Next one, recently on the October 7th that the cabinet, that is the cabinet ministers of the India are right, so summoned and that cabinet has taken the what some of the important decisions. కొన్ని ఇంపార్టెంట్ డిసిషన్స్ అనేది తీసుకోవడం జరిగింది మన October 7th రోజు cabinet decisions. Now let us discuss some of the what important cabinet decisions taken by the so that cabinet on the what October 7th. దాంట్లో క్యాబినెట్ డిసిషన్లో ఫస్ట్ క్యాబినెట్ డిసిషన్ ఏంటిదంటే డిఎన్ఏ బార్కోడింగ్. సో ఇది ముగ్గురి మధ్యన దీనికి అప్రూవల్ తెలిపింది. దట్ ఈస్ ద సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ అప్రూవ్డ్ ద వాట్ మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ సైన్డ్ ఇన్ ద June 2020 బిట్వీన్ ద వాట్ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అండ్ ద మినిస్ట్రీ ఆఫ్ ద వాట్ ఎన్విరాన్మెంట్ అండ్ ద వాట్ నెక్స్ట్ వన్ ఈస్ ద ఇంటర్నేషనల్ బార్కోడ్ లైఫ్, ఏ కెనడియన్ నాట్ ప్రాఫిట్ కార్పొరేషన్, కెనడాకి సంబంధించినటువంటి నాన్ ప్రాఫిట్ కార్పొరేషన్, దాని పేరు ఏంటిది, సో ఇంటర్నేషనల్ బార్కోడ్ లైఫ్, వీళ్ళతో ఒక అగ్రిమెంట్కి రావడం జరిగింది. దేనికి సంబంధించి టువర్డ్స్ వాట్ డిఎన్ఏ బార్కోడింగ్కి సంబంధించి. డిఎన్ఏ బార్కోడింగ్ అంటే ఇండియాలో ఉన్నటువంటి ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్లాంట్స్ యొక్క డిఎన్ఏని ఏం చేయాలి, సో బార్కోడ్ రూపంలోకి కన్వర్ట్ చేయాలన్న ఉద్దేశంతో సో ఈ ఆర్గనైజేషన్ తోటి మనకి సో ప్లాంట్స్ యొక్క సో టాక్సానమిక్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో ఆ టాక్సానమిక్స్లో ఏ ప్లాంట్కి ఎలాంటి డిఎన్ఏ ఉంటుంది, ఏ టాక్సానమీలో ఉన్నటువంటి ఏ ప్లాంట్ గ్రూప్లో ఉన్న ఏ ప్లాంట్కి ఎలాంటి డిఎన్ఏ ఉంటుంది, అవన్నీ కూడా ఒక బార్కోడింగ్ రూపంలోకి తీసుకురావడానికి కోసం ఈ కెనడియన్ ఆర్గనైజేషన్ తోటి మనకి సో మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ సైన్ చేయడానికి క్యాబినెట్ అనేది ఏం చెప్పింది, అప్రూవల్ తెలపడం జరిగింది, రైట్. సో దట్ బార్కోడింగ్ విత్ ద వాట్ ఇంటర్నేషనల్ బార్కోడ్ లైఫ్, దట్ ఈస్ వాట్ కెనడియన్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ వన్ న్యాచురల్ గ్యాస్ మార్కెట్ రిఫార్మ్స్. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీనికి కూడా అప్రూవల్ తెలిపింది. న్యాచురల్ గ్యాస్ మార్కెటింగ్ రిఫార్మ్స్ విత్ అన్ ఆబ్జెక్టివ్ టు ఫార్ములేట్ ద వాట్ స్టాండర్డ్ ప్రొసీజర్స్ ఫర్ ద వాట్ మార్కెట్ ప్రైస్ డిస్కవరీ ఆఫ్ ద న్యాచురల్ గ్యాస్ బై ద వాట్ గ్యాస్ ప్రొడ్యూసర్స్ త్రూ ద వాట్ ట్రాన్స్పరెన్సీ అండ్ ద కాంపిటేటివ్ ప్రాసెస్. ఇండియాలో ఏదైతే న్యాచురల్ గ్యాస్ ప్రొడక్షన్ జరుగుతుందో ఆ న్యాచురల్ గ్యాస్కి సరైన ధర అనేది నిర్ణయించడానికి మనకి ఇండియాలో ఒక స్టాండర్డ్ మెథడ్ అంటూ ఏమీ లేదు. కాబట్టి ఏమని చెప్తున్నాం, న్యాచురల్ గ్యాస్ మార్కెట్ రీఫార్మ్స్ అని చెప్తున్నాం. ఏదైతే ఇండియాలో ఉన్న న్యాచురల్ గ్యాస్ ఉందో ఆ న్యాచురల్ గ్యాస్కి సంబంధించినటువంటి కొన్ని రీఫార్మ్స్ తీసుకురావాలి. దానికి ప్రైస్ని ఎలా డిటర్మైన్ చేయాలి, దాన్ని ఎలా ట్రాన్స్పోర్ట్ చేయాలి, దానికి సంబంధించిన ఇష్యూస్ ఏమేమి ఉంటాయి, వాటి ఓవరాల్ కంప్లీట్ స్టోరీ ఆఫ్ ద వాట్ న్యాచురల్ గ్యాస్ రీఫార్మ్స్. సో దానికి కూడా న్యాచురల్ గ్యాస్ రీఫార్మ్స్ చేయడానికి కోసం కూడా అప్రూవల్ తెలిపింది. అంటే దీనికి మళ్ళీ ఏదో కమిటీ అపాయింట్ చేస్తారు ఏం చేయాలని చెప్పేసి. సో దట్ ఫైనల్లీ వీ నీడ్ టు రిమెంబర్ దట్ సో న్యాచురల్ గ్యాస్ మార్కెట్ రీఫార్మ్స్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్యాబినెట్ ఈజ్ అప్రూవ్డ్ దట్ టు చేంజ్ ద వాట్ ఎంటైర్ స్ట్రక్చర్ ఆఫ్ ద వాట్ న్యాచురల్ గ్యాస్ మార్కెట్ యొక్క స్ట్రక్చర్ని మొత్తం. సో దానికి ఎవరు డైరెక్టర్ జనరల్ ఆఫ్ ద వాట్ హైడ్రోకార్బన్స్ని హెడ్గా నియమించడం జరిగింది. సో అలాగే దాంతోపాటు క్యాబినెట్ హ్యాస్ టేకెన్ ద డిసిజన్ టు ఇంక్రీజ్ ద వాట్ డొమెస్టిక్ గ్యాస్ ప్రొడక్షన్ అడిషనల్ వాట్ 40 million standard cubic meters per day from the what current 80 million cubic meters per day. ఆల్రెడీ మనకి 80 million cubic meters per day ఉంది, ప్లస్ అడిషనల్గా ఎంత పెంచాలంట ఇంకా 40 million cubic meters per day ప్రొడక్షన్ని పెంచాలని చెప్తున్నారు. సో కాబట్టి ఇది ఇంపార్టెంట్ మనకి ఏది, సో 80 + 40 ఆల్రెడీ 80 ప్రజెంట్ ఉంది, ఎక్స్ట్రాగా ఎంత పెంచాలా 40 పెంచాలని మన క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దట్ దేన్ని గ్యాస్ ప్రొడక్షన్ని పెంచాలని. ఏంటిది 40 ఇస్ వాట్, ఇది చాలా ఇంపార్టెంట్. 40 million standard cubic meters per day, 40 million cubic standard meters per day. సో అంత పెంచాలని మనకి నిర్ణయం తీసుకోవడం జరిగింది. న్యాచురల్ గ్యాస్ రీఫార్మ్స్ రైట్.
నెక్స్ట్ క్యాబినెట్ ఆల్సో అప్రూవ్ ద వాట్ సో కోల్కతా ఈస్ట్ వెస్ట్ కారిడార్. కోల్కతా ఈస్ట్ వెస్ట్ కారిడార్. సో కోల్కతా ఈస్ట్ వెస్ట్ కారిడార్ అంటే కోల్కతాలో ఉన్నటువంటి రైల్వే లైన్స్ అన్నింటిని కనెక్ట్ చేయాలి. అక్కడ ఉన్న హౌరా కానీ కోల్కతా కానీ ఏవైతే అక్కడ ఉన్నటువంటి రైల్వేస్ ఉన్నాయో ఆ రైల్వేస్ అన్నింటిని ఏం చేయాలి, మనం కనెక్ట్ చేయాలి. సో ఆ రైల్వేస్ని కనెక్ట్ చేయడానికి ఇక్కడ కూడా మనకి క్యాబినెట్ అనేది అప్రూవల్ తెలపడం జరిగింది. ఇక్కడ నుంచి మనకి గంగా నది, ఇదేంటిది హూగ్లీ నది ఇలా ఉంది, రైట్. సో దిస్ ఈజ్ వాట్ హూగ్లీ రివర్. అండ్ ఇక్కడ నుంచి వచ్చేది ఏంటి మనకి గంగా రివర్. గంగా రివర్ అండ్ వాట్ హూగ్లీ రివర్, ఈ రెండు ఉన్నాయి. సో అక్కడ మనకి సంబంధించినటువంటి రైల్వేస్, రైట్. సో కోల్కతా రైల్వే కానీ హౌరా రైల్వే స్టేషన్ కానీ ఇవన్నిటికి సరైన కనెక్టివిటీ పెంచడానికి కోసము సో ఈ ప్రాజెక్ట్ చేపట్టడం జరిగింది. ఇది కోల్కతా ఈస్ట్ వెస్ట్ కారిడార్. కోల్కతా ఈస్ట్ వెస్ట్ దాని ప్రాజెక్ట్ యొక్క కాస్ట్ ఎంత 8575 crores. ద ప్రాజెక్ట్ యొక్క కాస్ట్ ఎంత 8575 crores. దీనికి క్యాబినెట్ అనేది అప్రూవల్ తెలిపింది. దీంట్లో ముగ్గురు షేర్ ఉంది మనకి. సో మినిస్ట్రీ ఆఫ్ ద రైల్వే షేర్ అయితే 3000 crores, మినిస్ట్రీ ఆఫ్ ద హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ యొక్క షేర్ అయితే రైట్ సో 11,148 crores, అండ్ ద జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ యొక్క షేర్ ఎంత 4000 crores. ఇలా ముగ్గురు కలిసి ప్రాజెక్ట్ చేపట్టడం జరిగింది. ఇది కోల్కతా ఈస్ట్ వెస్ట్ కారిడార్. కోల్కతా ఈస్ట్ వెస్ట్ కారిడార్ అనేది ఎవరి సహాయంతో కన్స్ట్రక్షన్ చేస్తున్నాం, జీకా, దట్ జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ. సో క్యాబినెట్ అనేది దీన్ని డిసెంబర్ 2021 నాటికి కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకుంది. దీన్ని ఇది కోల్కతా ఈస్ట్ వెస్ట్ కారిడార్. అసలు ఏంటిది కోల్కతా ఈస్ట్ వెస్ట్ కారిడార్ అనేది మనం చూద్దాం, కానీ ఎగ్జామ్ పర్పస్లో ఇది ఇంపార్టెంట్. ఎప్పటి కంప్లీట్ చేయాలనుకుంటుంది మనకి డిసెంబర్ 2021 నాటికి కంప్లీట్ చేయాలని దీనికి టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. సో దట్ ఈస్ ద మినిస్ట్రీ ఆఫ్ ద రైల్వే షుడ్ కంప్లీట్ బై ద డిసెంబర్ 2021. మరి ఏముంది దీంట్లో చూద్దాం. చూడండి, ఇట్ ఈస్ రైల్ బేస్డ్. ఇట్ ఈస్ ఎ వాట్ రైల్ బేస్డ్ మాస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్. రైల్ బేస్డ్ అంటే రైల్ ద్వారా ట్రావెల్ అయ్యే సిస్టమ్, అది రోడ్స్ అనమాట. సో సీమ్లెస్ కనెక్టివిటీ టు ద వాట్ కోల్కతా అండ్ ద హౌరా అండ్ ద వాట్ సాల్ట్ లేక్ అనే 3 సిటీస్ అన్నమాట. అవి 3 cities, కోల్కతా, హౌరా, సాల్ట్ లేక్ అనే సిటీస్కి రైల్ ద్వారా కనెక్టివిటీని పెంచాలి, రైట్. రైల్ కనెక్టివిటీ టు ద వాట్ కోల్కతా, హౌరా, సాల్ట్ లేక్ సిటీ, ఈ 3 cities-కి సో రైల్ ద్వారా కనెక్టివిటీ పెంచడమే ఏంటిది మనకి ఆ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య లక్ష్యం. ఇది కోల్కతా ఈస్ట్ వెస్ట్ కారిడార్. కోల్కతా ఈస్ట్ వెస్ట్ కారిడార్ యొక్క ముఖ్య లక్ష్యం, రైట్. నెక్స్ట్, నోటబుల్లీ ద ప్రాజెక్ట్ ఆల్సో ఎన్విసేజెస్ దట్ 16.6 kilometers of the, right, this is very important. The project also envisages 16.6 kilometers of the long railway metro corridor, turning long railway metro including the what below the what హూగ్లీ రివర్. హూగ్లీ రివర్ కింద కూడా మనకి సో 16.16 kilometers ఆఫ్ ఒక టన్నెల్ కూడా కడుతున్నారు. దిస్ ఈజ్ గోయింగ్ టు బి ద వాట్ ఇండియాస్ ఫస్ట్ ట్రాన్స్పోర్టేషన్ టన్నెల్ అండర్ ఎనీ మేజర్ రివర్. రివర్ కింద టన్నెల్ అనేది ఎక్కడా లేదు మన భారతదేశంలో. సో కాబట్టి ఫస్ట్ టైం మనకి సో హూగ్లీ రివర్ కింద ఒక టన్నెల్ కట్టబోతున్నాం ఈ ప్రాజెక్ట్ కింద. 16.16 kilometers ఆఫ్ ద పొడవుతోటి మనం ఒక టన్నెల్ని కూడా నిర్మించబోతున్నాం. ఏ రివర్ లోపల? హూగ్లీ రివర్ లోపల. అండ్ దట్ హౌరా స్టేషన్ విచ్ ఈస్ ద వన్ ఆఫ్ ద వాట్ డీపెస్ట్ మెట్రో స్టేషన్స్ ఇన్ ఇండియా. అది భూమిలో అంటే కిందికి వెళ్తుంది కదా. సో కిందికి వెళ్తుంది కాబట్టి మనకి రివర్ కింద టన్నెల్ ఫామ్ చేస్తాం కాబట్టి టన్నెల్ ఫామ్ అయినప్పుడు డీప్ అవుతుంది కదా. ఒకవేళ ఇది కన్స్ట్రక్షన్ కనుక కంప్లీట్ అయితే హౌరా అనేది ఏమవుతుంది? హయ్యెస్ట్ కాదమ్మా, డీపెస్ట్, భూమిలో ఉన్నటువంటి డీపెస్ట్ స్టేషన్ అవుతుంది. డీపెస్ట్ అంటే భూమిలో, ఎందుకంటే టన్నెల్ రివర్ కింద కడుతున్నాం కదా. సో రివర్ కింద టన్నెల్ కట్టినప్పుడు దట్ ఈస్ అప్పుడు ఏమైతే ఇది డీపెస్ట్ స్టేషన్ అవుతుంది. ఏది? హౌరా అనేది. సో కాబట్టి ఇది మనకు ప్రాజెక్ట్ అనేది ఇప్పుడు సో అప్రూవల్ తెలపడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఈస్ట్ వెస్ట్ కోల్కతా కారిడార్. సో దాన్ని 3 cities-ని కనెక్టివిటీ చేయడానికి కోసం, రైట్. సో ఎప్పటికి కంప్లీట్ చేయాలి? 2021 నాటికి ఇది కంప్లీట్ చేయాలి మనం, ఓకేనా, రైట్. నెక్స్ట్, ఇండో జపాన్ సైబర్ సెక్యూరిటీ అండ్ క్యాబినెట్ ఆల్సో అప్రూవ్డ్ దట్. సో ఇండియా జపాన్కి మధ్యన సైబర్ సెక్యూరిటీ అగ్రిమెంట్ కూడా సైన్ చేయడం జరిగింది. దట్ ఈస్ వాట్ సో క్యాబినెట్ అప్రూవ్డ్ ద సైనింగ్ ఆఫ్ ద మెమోరాండమ్ ఆఫ్ కోఆపరేషన్ బిట్వీన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ బిట్వీన్ ద ఇండియా అండ్ వాట్ జపాన్కి సంబంధించి. సో సైబర్ సెక్యూరిటీకి సంబంధించి ఏ ఇష్యూస్ ఉంటే ఆ ఇష్యూస్ అన్నిటికి సంబంధించి కూడా మనకి సో ఈ అగ్రిమెంట్ అనేది సైన్ చేయడం జరిగింది. ఎవరితోటి? జపాన్ తోటి, రైట్. స్టాక్హోమ్ కన్వెన్షన్. ఈ స్టాక్హోమ్ కన్వెన్షన్ అనేది మనకి గవర్నమెంట్ మన ఇండియా స్టాక్హోమ్ కన్వెన్షన్ దేనికి సంబంధించింది జనరల్గా అంటే పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్. సో ఇట్ ఈస్ ద గ్లోబల్ ట్రీటీ టు ప్రొటెక్ట్ ద హ్యూమన్ హెల్త్ ఫ్రమ్ ద వాట్ POPs, దట్ ఈస్ ద వాట్ పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్. పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్ అంటే ఏవైతే మనకి ఫెర్టిలైజర్స్ అట్లా వీటిలో వాడితే ఆర్గానిక్ పొల్యూటెంట్స్ ఉంటాయో ఒకసారి ఎన్విరాన్మెంట్లోకి వదిలేమంటే పర్సిస్టెంట్ అంటే ఏంటిది? అట్లాగే ఉండిపోతాయి, అవి బయోడిగ్రేడబుల్ కావన్నమాట. అవి అలానే ఎన్విరాన్మెంట్లో ఉన్నప్పుడు మనకి ఏం జరుగుతుంది? బాగా సో డ్యామేజ్ జరుగుతుంటుంది. కాబట్టి ప్రపంచ దేశాలన్నీ కలిసి ఒక అగ్రిమెంట్ రాసుకున్నాయి. దాని పేరు ఏంటి? స్టాక్హోమ్ కన్వెన్షన్. దాని ప్రకారం ఏంటిదంటే ప్రతి కంట్రీ అనేది వీటన్నిటిని బ్యాన్ చేయాలి. వీటిని బ్యాన్ చేయాలి? POPsని బ్యాన్ చేయాలి. POCs అంటే ఏంటిది? పర్సిస్టెంట్, సో అలాగే ఉండిపోయే పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్.
పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్. ఈ పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి అలానే ఉండిపోతాయి పర్మనెంట్గా. కాబట్టి వీటన్నిటిని పిఓపీస్ని అన్నిటిని ఏం చేయాలా, బ్యాన్ చేయాలని చెప్పేసి ఈ కన్వెన్షన్స్ని ప్రపంచ దేశాలన్నీ రాసుకున్నాయి. ఆ కన్వెన్షన్ పేరేంటిది, స్టాక్హోమ్ కన్వెన్షన్. వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్, టు బ్యాన్ ద వాట్ ఆల్ పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్, రైట్. అయితే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా దీన్ని సైన్ చేయడం జరిగింది. సైన్ చేసి సో జనవరి 13, 2006లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా దీంట్లో జాయిన్ అవ్వడం జరిగింది, అంటే రాటిఫై చేయడం జరిగింది దేన్ని, స్టాక్హోమ్. సో మనం కూడా రాటిఫై చేయడం అంటే సైన్ చేయడం అని సింపుల్. మనం కూడా సైన్ చేసామంటే మనం కూడా ఏం చేయాలి మరి, పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్ ఏవైతేనో ఇండియాలో వాటిని ఏం చేయాలి, బ్యాన్ చేయాలి. సో క్యాబినెట్ కూడా ఈ నిర్ణయం కూడా తీసుకుంది. ఒక సెవెన్ పిఓపీస్ పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్ ఇండియాలో ఉన్నాయి, వాటన్నిటిని బ్యాన్ చేయడానికి కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకోవడం జరిగింది. చూడండి ఇక్కడ క్యాబినెట్ అప్రూవ్ ద రాటిఫికేషన్ ఆఫ్ ద వాట్ 7 పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్ లిస్టెడ్ అండర్ ద వాట్ స్టాక్హోమ్ కన్వెన్షన్. స్టాక్హోమ్ కన్వెన్షన్ అంటే ఏంటిది, ప్రపంచ దేశాలని రాసుకున్న ఒక అగ్రిమెంట్. దేనికోసం, పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్ అన్నిటిని ఏం చేయాలి, బ్యాన్ చేయాలి. ఎందుకంటే అవి పర్మనెంట్గా ఎన్విరాన్మెంట్లో ఉండడం వల్ల ఎన్విరాన్మెంట్కి మొత్తం ఏమవుతుంది, చాలా డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి వాటన్నిటిని బ్యాన్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఓకే, సో దాంట్లో చూడొచ్చు ఇక్కడ మనకి సో ఎగ్జాబ్రోమో బైఫినైల్ కానీ, ఎగ్జామోమో రైట్ డై బైఫినైల్ ఈథర్ కానీ, ఎప్టాబ్రోమో కానీ, ఇక్కడ పెంటాబ్రోమో కానీ, ఇక్కడ పెంటాక్లోరో కానీ, ఇక్కడ అన్నీ ఏంటి మళ్ళీ డైఫినైల్ ఈథర్ రైట్. నెక్స్ట్ ఇక్కడ పెంటాక్లోరో బెంజిన్ కానీ, ఎగ్జాక్లోరో బ్యూటాడైన్ కానీ, క్లోరోడెకోన్ కానీ. సో ఇవన్నీ కూడా ఒక 7 పర్సిస్టెంట్ కెమికల్స్ అన్నమాట. వీటన్నిటిని కూడా సో ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేయబోతుంది, రైట్. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రాటిఫైడ్ దాట్. సో నౌ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విల్ బ్యాన్ ఆల్ దీస్ 7 పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్ అని క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇవి ఎన్విరాన్మెంట్లోకి రిలీజ్ అయితే అవి పర్మనెంట్గా అలానే ఉండిపోతాయి దేంట్లో, ఎన్విరాన్మెంట్లో. కాబట్టి వీటిని బ్యాన్ చేస్తామని చెప్పేసి గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ 7 కెమికల్స్కి సంబంధించి. బికాస్ ఎగ్జామ్ పర్పస్లో మీరు వేరే ఎగ్జామ్స్ రాస్తే ఇది ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద వాట్ స్టాక్హోమ్ కన్వెన్షన్. స్టాక్హోమ్ కన్వెన్షన్ దేనికి సంబంధించింది, పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్కి సంబంధించింది. ఓకే, నెక్స్ట్ తమిళనాడు. ఇప్పుడు మనం ఒక ఇంపార్టెంట్ స్టేట్ న్యూస్ చూద్దాం. స్టేట్ న్యూస్ చూస్తే తమిళనాడులో మనకి ఏం రాబోతుందంట. సో తమిళనాడు రైట్ సెటప్ ద వాట్ ఇట్ సౌత్ ఏషియాస్ వాట్ అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. ఇండియాస్ ఫస్ట్, నాట్ ఓన్లీ ఇండియాస్, సో ఇండియాస్ ప్లస్ సౌత్ ఏషియాస్ ఫస్ట్ వాట్ అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అంట. ఇక్కడ తమిళనాడులో రాబోతుంది. తమిళనాడు ఈజ్ ద వాట్ ఫస్ట్ రైట్ సో స్టేట్. దాంట్లో ఏం రాబోతుంది మనకి, ఇండియాస్ కానీ సౌత్ ఏషియాస్ ఫస్ట్ ఏంటిదట, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ రాబోతుంది. అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఎవరి సాయంతో, వరల్డ్ ఎకనామిక్ ఫోరం తోటి. ఎవరి సాయంతో, వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళతోటి కలిసి సో మనకి అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ రాబోతుంది. దట్ ఈస్ ద ఇండియాస్ ఫస్ట్, నాట్ ఓన్లీ ఇండియాస్ అండ్ సౌత్ ఏషియాస్. ఇండియాస్ ప్లస్ సౌత్ ఏషియాస్ ఫస్ట్ అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. అంటే ఏంటిది, దాంట్లో రోబోటిక్స్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఇలాంటి టెక్నాలజీస్ అన్నీ వాడతారనమాట. ఇప్పటికి మనకి ఫ్యాక్టరీలలో ఎవరు పనిచేస్తున్నారు, ఇండియాలో మనుషులే పనిచేస్తున్నారు కదా. మనుషులు కాకుండా అడ్వాన్స్డ్ టెక్నాలజీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, రోబోటిక్స్ కానీ ఇట్లాంటి వాటిని ఉపయోగించి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే అప్పుడు వాటిని ఏమంటాం మనం, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ సబ్స్ అని చెప్తుంటాం మనం. లేదంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ని కూడా తయారు చేస్తే అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అని కూడా అంటాం. సో ఇలాంటి ఒక అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అనేది మనకి ఎక్కడ రాబోతుంది, మనకి తమిళనాడులో రాబోతుంది. వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇక్కడ తమిళనాడులో రాబోతుంది ఇండియాలో. సో దట్ ఈస్ ద అడ్వాన్స్డ్ ఇండియాస్ ఫస్ట్, నాట్ ఓన్లీ ఇండియాస్ అండ్ సౌత్ ఏషియాస్ ఫస్ట్. ఇండియాలోనే కాదు సౌత్ ఏషియాలోనే మొదటి అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఎక్కడ రాబోతుంది మనకి, తమిళనాడు. ఓకే, అస్సాం చీఫ్ మినిస్టర్స్ ఉన్న వాళ్ళు లాంచ్ చేద్దాం వాట్ స్వనిర్భర్ రైట్, స్వనిర్భర్ నారీ ఆత్మనిర్భర్ అసోం రైట్. సో ఇది సో ఎందుకోసం అంటే ఇక్కడ మనకు కనిపిస్తుంది స్వనిర్భర్ నారీ ఆత్మనిర్భర్ అసోం. స్వ అంటే ఏంటిది, సెల్ఫే కదా రైట్. స్వనిర్భర్ నారీ అండ్ ఆత్మనిర్భర్ వాట్ అసోం. దీని ఏంటిదంటే వాళ్ళకు కొంచెం మనీ సప్లై చేస్తారు. ఇక్కడ అవ్వ ఉంది, ఇక్కడ అవ్వేమి డబ్బులు పట్టుకుని ఉంది. అంటే ఏంటిది, సో దట్ అస్సాం గవర్నమెంట్ విల్ ప్రొవైడ్ ద వాట్ సమ్ అమౌంట్ ఆఫ్ ద వాట్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ టు ద వాట్ ఉమెన్. సో ఏమంటున్నారు, సో ఎవరి కోసం స్పెషల్గా ఎకనామికల్లీ డిసడ్వాంటేజ్డ్ ఉమెన్ ఇన్ ద వాట్ స్టేట్. ఎవరైతే ఎకనామికల్గా బ్యాక్వర్డ్ ఉన్నారో, ఆ ఎకనామికల్లీ డిసడ్వాంటేజ్డ్ ఉమెన్ అయితే ఎవరు ఉన్నారో వాళ్ళు కొంచెం అమౌంట్ ఆఫ్ ద మనీని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా వాళ్ళు వాళ్ళ యొక్క సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేసుకోవాలి. అంటే వాళ్ళు ఏదో బిజినెస్ రన్ చేసుకోవాలండి. అదే స్వనిర్భర్ నారీ అండ్ ఆత్మనిర్భర్ అసోం.
దట్ ఈస్ ద స్కీమ్ లాంచ్డ్ బై ద వాట్, ఎవరి కోసం లాంచ్ చేశారని అడుగుతాడు. అస్సాం గవర్నమెంట్ లాంచ్ చేయడం జరిగింది. ఏది స్వనిర్భర్ నారీ స్కీమ్ ఈజ్ లాంచ్డ్ బై ద వాట్ అస్సాం గవర్నమెంట్ టు ప్రొవైడ్ ద వాట్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ టు ద వాట్ ఎంపవర్ ద వాట్ ఎకనామికల్లీ డిసడ్వాంటేజ్డ్ ఉమెన్. ఇక్కడ మనీ పట్టుకొని ఉంది ఎవరి కోసం, స్పెషల్లీ ఉమెన్ కోసం. ఎంపవర్డ్ వాట్ ఎకనామికల్లీ డిసడ్వాంటేజ్డ్ ఉమెన్. సో డిసడ్వాంటేజ్డ్ ఉమెన్ కోసం ఫినాన్షియల్ అసిస్టెన్స్ని ప్రొవైడ్ చేయడానికి కోసం మనకి అక్టోబర్ 8 రోజు లాంచ్ చేయడం జరిగింది. చీఫ్ మినిస్టర్ ఎవరు, సర్బానంద సోనోవాల్. నెక్స్ట్ వచ్చి ఢిల్లీ క్యాబినెట్. సో ద ఢిల్లీ క్యాబినెట్ ఈజ్ లాంచింగ్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ వాట్ ట్రీ ట్రాన్స్ప్లాంటేషన్ పాలసీ. ఏంటిది, ట్రీ ట్రాన్స్ప్లాంటేషన్ పాలసీ. అంటే సపరేట్గా ట్రీస్ పెంచడానికి కోసం కూడా ఒక పాలసీని, ఇలా ట్రీ పెంచడానికి కోసం ఒక పాలసీ అంటూ ఏం లేదు మనకి జనరల్గా. సో దట్ ఈస్ రైట్. సో ఇట్ ఈస్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ వాట్ ట్రీ ట్రాన్స్ప్లాంటేషన్ పాలసీ. దట్ ఈస్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇనిషియేటెడ్ బై ద వాట్ ఢిల్లీ గవర్నమెంట్. దట్ ఈస్ నోన్ యాజ్ వాట్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్, దట్ ఇస్ ద ట్రీ ట్రాన్స్ప్లాంటేషన్ పాలసీ. ఒకవేళ 80% ఆఫ్ ద ట్రీస్ బతికి ఉంటే మాత్రమే మనకి ఏముంటాయి, పేమెంట్ అనేది పే చేయడం జరుగుతుంది. రైట్. సో టెండర్ పిలుస్తారు, అందరికీ ట్రీస్ ట్రాన్స్ప్లాంట్ చేయమని చెప్తుంటారు. ఎక్కడెక్కడైతే ట్రీస్ లేవో అక్కడక్కడ అన్ని ప్రాంతాలలో ట్రీస్ ప్లాంట్ చేయమని చెప్తూ ఉంటారు. దాంట్లో భాగంగానే సో ఢిల్లీ అనేది మనకి ఏంటిది, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ట్రీ ట్రాన్స్ప్లాంటేషన్ పాలసీని అనౌన్స్మెంట్ చేయబోతుంది. ఎందుకంటే చాలా ఎక్కువ మొత్తంలో పొల్యూషన్ కాబట్టి ఢిల్లీలో. సో ఢిల్లీ ఈజ్ అవార్డ్ ఫస్ట్ స్టేట్ అనమాట. అంటే స్టేట్ కాదు, ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్టేట్ కాకపోయినా మనం అనొచ్చు. సో కాబట్టి ఫస్ట్ ఇది ఢిల్లీ ట్రాన్స్ప్లాంటేషన్, ట్రీస్ కోసం సపరేట్ ట్రాన్స్ప్లాంటేషన్ పాలసీని తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ వచ్చి ఢిల్లీ గవర్నమెంట్ ఆల్సో అప్రూవ్డ్ దట్, సో దట్ ఈస్ ద ఢిల్లీ టు హ్యావ్ ద వాట్ సెకండ్ స్మాగ్ టవర్ ఇన్ ద వరల్డ్ ఎట్ ద వాట్ కన్నడ్ ప్లేస్. సో కన్నడ్ ప్లేస్ అనేది చాలా పెద్ద వన్ ఆఫ్ ద వాట్ పాష్ ప్లేస్ ఇన్ ద రైట్. సో కాస్ట్లీయెస్ట్ ప్లేస్ అండ్ పాష్ ప్లేస్ ఇన్ ద వాట్ ఢిల్లీ. సో ఈ కన్నడ్ ప్లేస్ లోపల సో ఏదైతే స్మోక్ రిలీజ్ అవుతుందో దాన్ని అబ్జర్వ్ చేసుకోవడానికి ఒక పెద్ద టవర్ని పెట్టబోతున్నారు ఇక్కడ కన్నడ్ ప్లేస్ ఇన్ ద వాట్ ఢిల్లీలో. దట్ ఈస్ ద వాట్ వరల్డ్ సెకండ్ ప్రపంచంలోనే సెకండ్ టవర్ రాబోతుంది. సో హైయెస్ట్ టవర్. సో దట్ ఈస్ రైట్. సో మనం ఢిల్లీ టు హ్యావ్ ద వాట్ సెకండ్ స్మాగ్ టవర్ ఇన్ ద వరల్డ్ ఎట్ ద వాట్ కన్నడ ప్లేస్. ప్రపంచంలోనే 2వ టవర్ రాబోతుంది ఇక్కడ కన్నడ ప్లేస్లో. ఎందుకంటే ఎక్కువ మొత్తంలో ఢిల్లీలో మనకు పొల్యూషన్ ఉంటుంది. పక్కనటువంటి పంజాబ్ కానీ పక్కనటువంటి హర్యానా ఉన్నాయి కదా, పక్కన ఇక్కడ ఢిల్లీ ఇక్కడ ఉంటే, ఈ ఢిల్లీ ఇక్కడ ఉంటే ఇక్కడ పంజాబ్ కానీ ఇక్కడ హర్యానా ఉన్నాయి. ఇక్కడ ఏం జరుగుతుంది అంతా కూడా వరి పొలం అంతా స్టబుల్ బర్నింగ్ అంటే ఏంటిది, మనకి జనరల్గా పంట పోసిన తర్వాత మనకి ప్యాడీ కానీ వీటి కానీ మొత్తం పండించిన తర్వాత దాన్ని ఏం చేస్తారు, మళ్ళీ బర్న్ చేస్తూ ఉంటారు. ఆ బర్న్ చేయడం వల్ల ఎక్కువ మొత్తంలో పంజాబ్ హర్యానా నుంచి ఢిల్లీ వైపు ఏమొస్తున్నాయి, మనకి స్మాగ్ అనేది రావడం జరుగుతుంది. దీనివల్ల స్టబుల్ బర్నింగ్ వల్ల. సో కాబట్టి అక్కడ నుంచి పంజాబ్ హర్యానా నుంచి వచ్చే దాన్ని అంతా కూడా ఇక పంజాబ్ హర్యానా నుంచి వచ్చే ఈ ప్రాంతాన్ని అంతా కూడా ఏం చేయాలి, వీళ్ళు ఈ ప్రాంతం అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట ఆ టవర్. సో అది పెట్టబోతున్నారు ఇక్కడ కన్నడ్ ప్లేస్ ఇన్ ద వాట్ ఢిల్లీ. ఓకే. నెక్స్ట్ గోవా బికమ్ ద వాట్ ఫస్ట్ స్టేట్ హర్ జల్ స్టేట్. సో ప్రతి ఇంటికి నీళ్లు ఉన్నటువంటి మొదటి రాష్ట్రం ఇదే అంట. సో దట్ ఈస్ వాట్ బట్ హర్ జల్ స్టేట్ రైట్. మనకి అటల్ జల్ జీవన్ మిషన్, మనకి జల్ జీవన్ మిషన్ అనేది స్కీమ్ లాంచ్ చేయడం జరిగింది మనకి. సో జల జీవన్ మిషన్ కింద ఏంటిదంటే ప్రతి ఇంటికి సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్ పెట్టుకుంది అండర్ ద వాట్ జల్ జీవన్ మిషన్. సో అండర్ ద జల్ జీవన్ మిషన్ రైట్, జల్ జీవన్ మిషన్. సో జల్ జీవన్ మిషన్ అనేది మనకి ఆల్మోస్ట్ రైట్ December 2019లో లాంచ్ చేయడం జరిగింది. ఏంటిది జల్ జీవన్. దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటిదంటే సో ఎవ్రీ రూరల్ హౌస్ హోల్డ్కి ఏంటిది, ఎవ్రీ రూరల్ హౌస్ హోల్డ్కి రైట్. సో మనకి ఏం చేయాలంటే వాటర్ని ప్రొవైడ్ చేయాలి. ఏ ఇయర్ నాటికి 2024 నాటికి ఎవ్రీ రూరల్ హౌస్ హోల్డ్కి వాటర్ని ప్రొవైడ్ చేయాలి 2024 నాటికి. దట్ ఈస్ కానీ ఈ ఫియట్ని అచీవ్ చేసినటువంటి మొదటి రాష్ట్రం ఏది, గోవానే. సో ప్రతి ఇంటికి తాగునీరు. గోవా బికేమ్ ద వాట్ ఫస్ట్ స్టేట్ టు వర్ హర్ ఘర్ జల్ స్టేట్. సో ఎవ్రీ హౌస్ హోల్డ్ హ్యావ్ ద వాట్ ఫంక్షనల్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్. So that is what, so first Har Jal state in the country, that central government Jal Jeevan mission, she is providing the what 100% of the what tap connection to the what functional household. So that is the tap connections covering the what 2.3 lakh households. The state is achieved the target so before the time by the what 2021. యాక్చువల్గా ఇండియాలో అయితే 2024కి అచీవ్ చేయాలి. గోవా అనేది 2021కే టార్గెట్ పెట్టుకుంది, కానీ 21 కన్నా కూడా ముందే అచీవ్ చేసుకుంది. 2020లోనే అచీవ్ చేయడం జరిగింది. గోవా టార్గెట్ 2021 పెట్టుకుంది, కానీ 2020లోనే అచీవ్ చేశారు. కానీ ఇండియా మొత్తంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్ ఎంత, 2024 నాటికి భారతదేశంలో ఉన్న ప్రతి గ్రామంలో తాగునీటిని సప్లై చేయాలి. దేని ద్వారా, నల్లా ద్వారా, ట్యాప్. అందుకోసం ఇక్కడ ఫంక్షనల్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్స్ అని చెప్తున్నాం. ఏమన్నా ఫంక్షనల్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్స్ అని చెప్తున్నాం. ఓకేనా, ఫైన్. నెక్స్ట్ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి. అగైన్ గోవా అనేది ఏదైతే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమిస్తుంది, రైతు ఖాతాలోకి సో సంవత్సరానికి ఎంత ఇస్తుంది, మనకి 6,000 రూపీస్ పర్ వాట్ ఇయర్.
సో 6,000 రూపీస్ పర్ ఇయర్ అనేది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ఇస్తుంది ఎవరికి, ప్రతి ఫార్మర్కి, భారతదేశంలో ఉన్న ప్రతి ఫార్మర్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ప్రొవైడింగ్ ద వాట్ 6,000 రూపీస్ ఫర్ ద వాట్ ఇయర్ ఫర్ ద వాట్ ఇన్కమ్ సపోర్ట్, ఏదో కొంత సపోర్ట్ చేయడానికి కోసం. అలా మన పోస్ట్ ఆఫీసర్ మనకి గోవా ఏం చేసిందంటే ఒక 11,000 మంది ఫార్మర్ని తీసుకెళ్ళి పోస్ట్ ఆఫీస్లో వాళ్ళకి అకౌంట్ తీసేసి పోస్ట్ ఆఫీస్ ద్వారానే మనకి ఏంటిదంటే సో ఈ కిసాన్ సమ్మాన్ నిధి యొక్క 6,000 రూపాయలని వాళ్ళ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఇలా అంతమంది ఫార్మర్స్ని పోస్ట్ ఆఫీస్ ద్వారా లింక్ చేసింది ఏది లేదు. అంటే ఈ స్కీమ్కి సంబంధించి వేరే అకౌంట్స్ ఉంటాయి కానీ ఈ కిసాన్ సమ్మాన్ నిధి, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఏదైతే ఉందో ఈ కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించిన మనీ ట్రాన్స్ఫర్ చేయడానికి సో ఇలా పోస్ట్ ఆఫీస్ ద్వారా లింక్ చేసినటువంటి రాష్ట్రం ఏది, గోవా అనమాట. సో ఇలాంటిది ఎవరు స్టార్ట్ చేయలేదు, గోవానే స్టార్ట్ చేయడం జరిగింది. గోవానే హర్ జల్ గల్ రైట్, హర్ ఘర్ జల్ అనే అచీవ్మెంట్ని కూడా చేసింది. అట్లాగే గోవా ఈజ్ అవార్డ్ ద ఫస్ట్ టైం ద గోవా గవర్నమెంట్ టైస్ అప్ ద అవార్డ్ ఇండియా పోస్ట్ టు ఎన్రోల్ ద అవార్డ్ 11,000 ఫార్మర్స్ ఇన్ ద అవార్డ్ కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్. పోస్ట్ ఆఫీస్ ద్వారా వాళ్ళ అకౌంట్లోకి మనీ అనేది ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది. ఇలా పోస్ట్ ఆఫీస్ ద్వారా కిసాన్ సమ్మాన్ నిధిని మనీని ట్రాన్స్ఫర్ చేస్తున్నటువంటి రాష్ట్రం ఇదే, ఏది, గోవా. జనరల్గా అయితే బ్యాంక్ అకౌంట్స్లో వాళ్ళకి వస్తున్నాయి కానీ పోస్ట్ ఆఫీస్ అకౌంట్స్ ద్వారా ట్రాన్స్ఫర్ చేస్తున్నది ఏది, గోవా. Next, Telangana government is signed the what agreement that is called IGNITE. We call that is what? So the agreement name is what? IGNITE. So that is the IGNITE. So what is mean by IGNITE here? The what? Indo-German. So Indo-German Initiative for the what? Technical Education. IGNITE stands for the what? Indo-German Initiative for the what? Indo-German Initiative for the what? Technical Education. Technical Education. So that was right. Indo-German Initiative for the what technical education IGNITE, that is signed by the what Telangana government and the Indian government and plus what German government. So 3 members are signed especially for to provide the what employment opportunities and the skill training etc. whatever it may be, right. So that is right. So 3 are there, one organization from the what government of India, one organization from Telangana and from the what so Germany. So 3 are signed. So that is known as what Indo-German for the what technical education, that is known as what IGNITE, that is known as what IGNITE. Kerala became the first state in India to do the digital in the what public education. In the Kerala, so every school, whatever the schools are there in Kerala, every school today became the what digital school, because every school is having the what all the digital infrastructure is there for the what every school now in the Kerala became the what so digital school. That is the what first state in India so to become the what digital, right. So complete digital publication, digital in the what public education. So that is the what so digital in the what public education, that is the what so every school now today in the Kerala is having the what so high tech classrooms in the what all its public schools. So that Kerala has become the what for the first all the schools in the Kerala are having the what high tech classrooms and in high tech classrooms. That's why the Kerala became the what first state to have the what digital classrooms in all its public schools, all public schools, that is a high-tech classrooms. Meghalaya government is tied with the what Israel. So Meghalaya government is signed the agreement with what Israel for the establishment of the what center of the excellence, especially for the what so these high value vegetables. Center of excellence means some of the best practices will be practiced there and then only it will be implemented in the what India. So that is a Meghalaya government plus Israel government is signed the agreement for the establishment of the what center of excellence on the what high value వెజిటేబుల్స్కి సంబంధించి వాటిని ఎలా డెవలప్ చేయాలి, వాటిని ఎలా ట్రాన్స్పోర్ట్ చేయాలి, ఎలా ఎక్కువ రోజుల పాటు వాటి యొక్క షెల్ఫ్ లైఫ్ని పెంచాలి, ఇవన్నిటి గురించి అక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది స్పెషల్గా. సో మేఘాలయలో ఇది ఎస్టాబ్లిష్మెంట్ చేయబోతున్నది ఏంటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ద వాట్ హై వాల్యూ వెజిటేబుల్స్ ఇన్ అసోసియేషన్ విత్ ద వాట్ ఇజ్రాయిల్ గవర్నమెంట్ తోటి ఎవరు మేఘాలయ పార్ట్నర్ అయిపోయి వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు హై వాల్యూ వెజిటేబుల్స్ తోటి మనకి అక్కడ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఎస్టాబ్లిష్మెంట్ చేయబోతున్నారు. దానికి సంబంధించిన ట్రైనింగ్ కానీ దానికి ఏమేమి ఉంటాయో అవన్నీ ట్రైనింగ్ ఇస్తారు, రైట్. ఉత్తరాఖండ్ సీఎం లాంచ్ చేసిన వాడు ముఖ్యమంత్రి, రైట్. సో ముఖ్యమంత్రి ఇక్కడ చూడొచ్చు ముఖ్యమంత్రి సౌర్ స్వరోజ్గార్ యోజన, ముఖ్యమంత్రి సౌర్ అంటే ఏంటిది, సౌరశక్తి అంటే ఏంటిది, సో సోలార్ ఎనర్జీ కదా, సోలార్ ఎనర్జీకి సంబంధించినటువంటి స్కీమ్ లాంచ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి సో కొన్ని ఇన్సెంటివ్స్ వాళ్ళకి సపరేట్గా కన్సెషన్స్ అండ్ బెనిఫిట్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ స్కీమ్ కింద. సో ఏ రాష్ట్రంలో, ఉత్తరప్రదేశ్లో. మనకి ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్ ఏంటిది, ఎవరు లాంచ్ చేస్తారన్నది. ముఖ్యమంత్రి సౌర్ స్వరోజ్గార్ యోజన ఈజ్ లాంచ్డ్ బై ద విచ్ స్టేట్ అంటాడు. సో ఇట్ ఈస్ లాంచ్డ్ బై ద వాట్ ఉత్తరాఖండ్. ముఖ్యమంత్రి సౌర్ స్వరోజ్గార్ యోజన ఈజ్ లాంచ్డ్ బై ద విచ్ స్టేట్ ఉత్తరాఖండ్ మనకి రావత్ లాంచ్ చేయడం జరిగింది, ఉత్తరాఖండ్ చీఫ్ మినిస్టర్. సో దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో దట్ ఈస్ ద ముఖ్యమంత్రి సౌర్ స్వరోజ్గార్ యోజన ఈజ్ లాంచ్డ్ బై ద విచ్ స్టేట్ ఉత్తరాఖండ్ స్టేట్.
నెక్స్ట్ ఏపీ సీఎం ఈజ్ లాంచ్డ్ ద వాట్ విద్యా కానుక. Vidya Kanuka. So that is the Vidya Kanuka will supply the what? Every school children will get the what? So every school children, government school కి వెళ్ళే ప్రతి చిన్నారికి ఏం జరుగుతుంది, ఒక రెండు పేర్లు, ఒక షూ కానీ, ఒక బ్యాగ్ కానీ, ఒక బుక్స్ కానీ, రెండు పేర్స్ ఆఫ్ ద వాట్, సో బట్టలు కానీ, క్లాత్స్ కానీ, ఇవన్నీ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది గవర్నమెంట్. సో ఏ స్కీమ్ కింద మనకి, సో జగనన్న విద్యా కానుక, జగనన్న విద్యా కానుక రీసెంట్గా లాంచ్ చేయడం జరిగింది మనకి కృష్ణా డిస్టిక్ లోపల, రైట్, October 8th రోజు ఏపీ గవర్నమెంట్ లాంచ్ ద వాట్ 650 crores ఆఫ్ ద స్కీమ్ టు డిస్ట్రిబ్యూట్ ద వాట్ కిడ్స్ టు ద వాట్ స్కూల్ స్టూడెంట్స్. దాంట్లో షూస్ కానీ, బ్యాగ్ కానీ, బుక్స్ కానీ, క్లాత్స్ కానీ ఇవన్నీ ఉంటాయి వాళ్ళకి, రైట్, ఫ్రీ ఆఫ్ కాస్ట్లో. సో గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళే ప్రతి చిల్డ్రన్స్కి ఇవ్వడం జరుగుతుంది. దాని పేరు ఏంటి మనకి, జగనన్న విద్యా కానుక. అండ్ నెక్స్ట్ వన్, జూరిచ్ ఇంటర్నేషనల్ సైన్ ద కన్సెషన్ అగ్రిమెంట్ విత్ వాట్ యూపీ గవర్నమెంట్. యూపీ జూరిచ్ అంటే ఇది మన స్విట్జర్లాండ్లో ఉంది జూరిచ్. సో జూరిచ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది మనకి అగ్రిమెంట్ అనేది సైన్ చేయడం జరిగింది. ఎవరితోటి, సో యూపీ గవర్నమెంట్ తోటి. యూపీ గవర్నమెంట్ తోటి ఎందుకు సైన్ చేశారంటే మనకి ఢిల్లీ దగ్గర, సో ఢిల్లీ యొక్క అవుట్స్కర్ట్స్లో నోయిడా ఉంటుంది. ఓకే, ఢిల్లీ యొక్క అవుట్స్కర్ట్స్ ఏదైతే ఉందో, ఈ ఢిల్లీ యొక్క అవుట్స్కర్ట్స్లో మనకి నోయిడా అనే ప్రాంతం ఉంది. ఈ నోయిడా అనే ప్రాంతంలో మనకు కొత్తగా ఒక ఎయిర్పోర్ట్ని నిర్మించబోతున్నారు. దాని పేరు ఏంటిదంటే జవార్ ఎయిర్పోర్ట్. ద ఎయిర్పోర్ట్ నేమ్ ఈజ్ వాట్, జవార్ ఎయిర్పోర్ట్. నోయిడా దగ్గర జవార్ ఎయిర్పోర్ట్ని నిర్మించబోతుంది ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ అనేది. ఇక్కడ కనిపిస్తుంది మనకి జవార్ ఎయిర్పోర్ట్. సో ఈ జవార్ ఎయిర్పోర్ట్ని నిర్మించడానికి కోసం ఎవరితో అగ్రిమెంట్ సైన్ చేయడం జరిగింది, వీఆర్ సైన్డ్ ద అగ్రిమెంట్ టు బిల్డ్ ద వాట్ జవార్ ఎయిర్పోర్ట్ విత్ ద వాట్. సో ఈ జవార్ ఎయిర్పోర్ట్ నిర్మించడానికి ఎవరితోటి మనకి, జూరిచ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. జూరిచ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో, ఈ జూరిచ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తోటి అగ్రిమెంట్ అనేది సైన్ చేయడం జరిగింది ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్. సో టు బిల్డ్ ద వాట్ న్యూ ఎయిర్పోర్ట్ నియర్ ద వాట్ నోయిడా రీజియన్, దట్ ఈస్ నోన్ యాజ్ వాట్ జవార్ ఎయిర్పోర్ట్. జవార్ ఎయిర్పోర్ట్ ఎవరితోటి, జూరిచ్ ఎయిర్పోర్ట్, మనకి స్విట్జర్లాండ్ నుండి జూరిచ్ ఎయిర్పోర్ట్ వాళ్ళు సహాయంతో ఇది కట్టడానికి కోసం, ఇక్కడ మనకి నోయిడా ప్రాంతంలో ఎయిర్పోర్ట్ కట్టడానికి కోసం అగ్రిమెంట్ అనేది సైన్ చేయడం జరిగింది. జవార్ ఎయిర్పోర్ట్, రైట్. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ స్టేట్ న్యూస్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, కేరళ, రైట్. సో అండ్ all these are the what important news in the last week. That next is what Startup India Awards. That Startup India Awards 2020. So this is the first time Government of India also started the what this Startup India Awards 2020. So in order to promote the what startup culture in India, ఏవైతే బెస్ట్ స్టార్టప్స్ ఉన్నాయో వాటికి అవార్డ్స్ ఇవ్వడానికి కోసం ఫస్ట్ టైం మనకి స్టార్టప్ ఇండియా అవార్డ్స్ని కూడా స్టార్ట్ చేయడం జరిగింది ఈ 2020 ఇయర్ నుంచి. ఫస్ట్ టైం, అంతకుముందు లేవు. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్సో స్టార్టెడ్ ద వాట్ దిస్ స్టార్టప్ ఇండియా అవార్డ్స్ని స్టార్ట్ చేయడం జరిగింది మనకి. ఓకే, దట్ స్టార్టప్ ఇండియా అవార్డ్స్ ఈస్ స్టార్టెడ్ నౌ. So government of India selected the what 12 categories, right? So that is the government of India is giving the what Startup India Awards to win the 12 category it is, right? So if you take the what statistics of the India startup system, the India is the what third largest startup ecosystem in the world. India is standing the what third place in the what startup ecosystems in the world. USA and UK, after that one India is standing in the what third place. And India is the what home to the what 21 unicorn startups. What is meant by unicorn startups? The unicorn startups means that startups which are having at least the what, so 1 billion market value. 1 billion market value. The unicorns are the what startups which are having the what 1 billion market value, that those are known as what, so that is the unicorn startups. Unicorn startups. India is starting the what third place, right, in startup culture. And now, so whatever the startups are there in India, so for those startups there are 12 categories are selected by the what government of India. How many categories? 12 sectors. So 12 sectors are selected by the government of India. In these 12 sectors the government of India is giving the what, so the Startup India Awards. Startup India Awards in the 12 sectors. What are those 12 sectors? Number one is the what agriculture, right? Agriculture sector, education sector, enterprise technology and the what energy. Enterprise technology and the what energy. And next one is the what, so finance sector, food, health, industry, space, security, tourism, right? So space, security, tourism. So for all these, in all these sectors the government of India is providing the what, so that is the what Startup India Awards. And these are the 12 sectors selected by the what government of India. Now what is the what, so prize money. So for the startup that prize money will be given the what, so 5 lakh rupees will be given the what, so that is for the 12 categories, right, 5 lakh rupees. And next one, opportunity to pitch in front of the what, so department and relevant corporates, and the priority will be given in the participation of the what international and the national fairs, right? గవర్నమెంట్ దగ్గర ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది, ఇంటర్నేషనల్ నేషనల్ లెవెల్ ఇక్కడ ఫేర్స్లో పార్టిసిపేట్ చేసిన ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది. గెలిచిన వాళ్ళకి 5 lakh rupees ఇస్తారు దేంట్లో, స్టార్టప్లో. సో ఆ స్టార్టప్ కేటగిరీస్లో ఇది ఫస్ట్ టైం స్టార్ట్ చేసాం ఈ ఇయర్లోనే. సో ఇప్పుడు చూస్తే మనకి హెల్త్ కేర్ సెక్టార్లో,
రైట్ సిక్టిపుల్ అనే కంపెనీకి రావడం జరిగింది హెల్త్ కేర్ సెక్టార్లో. సో ఈ సిక్టిపుల్ కంపెనీకి హెల్త్ కేర్ సెక్టార్లో మనకి స్టార్టప్ అవార్డ్. సో నెక్స్ట్ ఎడ్యుకేషన్ సెక్టార్. సో ఎడ్యుకేషన్ సెక్టార్ చూస్తే కాగ్నిజబుల్ ఇండివిజువల్ ప్రైవేట్ లిమిటెడ్, రైట్ కాగ్నిజబుల్. సో ఇండివిజువల్ ప్రైవేట్ లిమిటెడ్కి ఎడ్యుకేషన్ సెక్టార్లో. అండ్ అగ్రికల్చర్ సెక్టార్ తీసుకుంటే నువ్వు అగ్రికల్చర్ సెక్టార్లో టాటా సెన్స్, ఎవరికి టాటా సెన్స్. సో వీళ్ళకి మేజర్గా ఇవి గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామినేషన్లో, అన్నీ అవసరం లేదు. సో కానీ అగ్రికల్చర్ సెక్టార్లో కానీ హెల్త్ సెక్టార్లో కానీ సో ఎడ్యుకేషన్ సెక్టార్లో కానీ ఎవరికి రావడం జరిగిందనేది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎగ్జామ్ పర్పస్లో. స్పెషల్ మెన్షన్ ఇవన్నీ అవసరం లేదు. యూ నీడ్ టు రిమెంబర్ ద వాట్ ఎడ్యుకేషన్ సెక్టార్ అండ్ హెల్త్ సెక్టార్ అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ద వాట్ అగ్రికల్చర్ సెక్టార్. ఎడ్యుకేషన్ సిక్టిపుల్ and the what education sector is that is cognizable and the health sector is a sigtupul and next agriculture sector is what Tata Sons. సో ఇది అండ్ ఇది అండ్ ఇది ఇవి గుర్తుపెట్టుకోవాలి. టోటల్గా ఎన్ని కేటగిరీస్లో ఇస్తున్నాం, దీస్ అవార్డ్స్ విల్ బి ప్రజెంటెడ్ ఇన్ ద వాట్ 12 కేటగిరీస్. 12 కేటగిరీస్లో మనకి అవార్డ్స్ అనేది ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఎన్ని రూపాయలు ఇస్తారు దీంట్లో? 5 lakh rupees. ఎప్పటి నుంచి స్టార్ట్ అనేది? దిస్ ఇస్ ద ఫస్ట్ టైం 2020 నుంచే ఈ అవార్డ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది స్టార్టప్ ఇండియా అవార్డ్స్. ఓకే. And next scheme is the what Government of India scheme is what Swamitva. The scheme is what Swamitva, and this Swamitva is started on the what April 24th, right? So April 24th of the what 2020 this scheme was launched on the what April 24th, that is what Panchayat Raj Day. This scheme was launched on the what Panchayat Raj Day. So that is a Panchayat Raj Day. We will celebrate every year on the what April 24th. On that April 24th, this is launched what survey of the villages and the what mapping of the what improved technology in the what village areas. Improved technology in the what village areas. ఏం చేస్తున్నామంటే ఫర్ ఎగ్జాంపుల్ నీకు అర్బన్ ఏరియాలో ఆస్తులు ఉన్నాయనుకోండి, దానికి సంబంధించిన రెవెన్యూ డాక్యుమెంట్స్ ఉంటాయి. అంటే ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయి ఉంటుంది నీకు, రైట్? ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయి ఉంటుంది. ఆ ల్యాండ్ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి బ్యాంక్లో ఇచ్చావనుకో, నీకు బ్యాంక్ వాడు లోన్ ఇస్తూ ఉంటాడు. అది అర్బన్ ఏరియాలో. కానీ రూరల్ ఏరియాస్లో చాలామందికి పెద్ద పెద్ద ఇల్లులు ఉన్నాయి. ఈ రోజులలో పెద్ద పెద్ద ఇల్లులు ఉన్నాయి, వాళ్ళ ప్రాపర్టీస్ ఉన్నాయి. కానీ ఆ ప్రాపర్టీస్కి డాక్యుమెంట్స్ లేవు, ప్రాపర్ డాక్యుమెంట్స్ లేవు. బ్యాంక్ వాడు లోన్ ఇవ్వడు. ఇది రూరల్ ఏరియాలో ఉంది, దీనికి ప్రాపర్ డాక్యుమెంట్ లేదని చెప్పేసి లోన్స్ ఇవ్వడు. సో అందుకోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే ఈ స్కీమ్ తీసుకొచ్చింది. ఏంటిది? స్వమిత్వ అనే స్కీమ్ తీసుకురావడం. ఏమన్నాడు? సర్వే ఆఫ్ ద విలేజెస్, సర్వే ఆఫ్ ద వాట్ విలేజెస్ అబాది అండ్ మ్యాపింగ్ విత్ ద వాట్ ఇంప్రూవ్ టెక్నాలజీ ఇన్ ద వాట్ విలేజ్ ఏరియాస్. అబాడీ అంటే ఎక్కడైతే రిమోట్ ఏరియాస్ ఉన్నాయో, ఎక్కడైతే రూరల్ ఏరియాస్ ఉన్నాయో ఆ అన్ని ఏరియాస్లో ఉన్నటువంటి విలేజెస్లో ఉన్నటువంటి అన్ని ఏరియాస్ని ఏం చేస్తారంటే మ్యాపింగ్ చేస్తారు. మ్యాపింగ్ చేసి ఎవరికి వాళ్ళకి ఏముంటాయి వాళ్ళ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అనేది, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళకి ఏమి ఇస్తారంటే ప్రాపర్టీ కార్డ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ ప్రాపర్టీని మొత్తం కూడా శాటిలైట్ ద్వారా, డ్రోన్ టెక్నాలజీ ద్వారా సో రిజిస్టర్ చేసి వాళ్ళందరూ కూడా ప్రాపర్టీ రైట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే. సో సి వాట్ ఈస్ ఆబ్జెక్టివ్ అండర్ దిస్ స్కీమ్? అండర్ దిస్ స్కీమ్ that is the areas, abadi areas means which are not surveyed will be defined using the drone surveying technology and collaborative effort of the Ministry of the Panchayat Raj and State Panchayat Raj Department and the Revenue Departments and the Survey of India. This village also right Grama Panchayat and the community, so all people will participate. Canals gaani, illulu gaani, roadlu gaani avanni kuda em chestayi geographical information system ద్వారా మ్యాపింగ్ చేసి ఎవరి ప్రాపర్టీ రైట్స్ కార్డ్స్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఓకే. ఇది మరి ఏప్రిల్ 24th రోజు స్టార్ట్ అయితే ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే ఏప్రిల్ 24, 2020 మనకి మహారాష్ట్రలో కానీ బీహార్లో కానీ పైలట్ బేసిస్ పైన, ఎక్స్పెరిమెంటల్ బేసిస్ పైన స్టార్ట్ చేయడం జరిగింది. సో కానీ ఈ అక్టోబర్లో ఏం చేశారంటే సో అక్టోబర్ 2nd వీక్లో దీన్ని మొత్తం ఆల్ ఇండియా వైజ్ లాంచ్ చేయడం జరిగింది. దీన్ని స్వమిత్వాన్ని అక్టోబర్ 2nd వీక్లో ఆల్ ఇండియా వైజ్ లాంచ్ చేయడం జరిగింది. ఇనీషియల్గా ఎక్స్పెరిమెంటల్ బేసిస్, పైలట్ బేసిస్ పైన మహారాష్ట్ర, బీహార్, ఒరిస్సా లాంటి స్టేట్లలో మనకి ఏప్రిల్ 2020లోనే లాంచ్ చేయడం జరిగింది. కానీ అది పెద్దగా లాక్డౌన్ వల్ల మొత్తం ఆగిపోయింది. ఇప్పుడు ఆల్ ఇండియా వైజ్ మళ్ళీ లాంచ్ చేయడం జరిగింది. దీన్ని స్వమిత్వ స్కీమ్. సో స్వమిత్వ స్కీమ్ ఈజ్ వాట్ ద సర్వేయింగ్ ఆఫ్ ద వాట్ రూరల్ ప్రాపర్టీస్, surveying of the what rural property by using the what drone technologies. Next is so PM Modi launches the what Jan Andolan campaign right for the what COVID-19. ఇప్పుడు అన్ని కూడా ఫెస్టివల్స్ రాబోతున్నాయి. దసరా, దీపావళి, అన్ని క్రిస్మస్ ఇవన్నీ ఫెస్టివల్స్ రాబోతున్నాయి. అండ్ దట్ టు వింటర్ సీజన్. సో కాబట్టి ఫెస్టివల్స్ వస్తున్నాయి, వింటర్ సీజన్ కాబట్టి ఎక్కువ మంది కలవడానికి అవకాశం ఉంటుంది టెంపుల్లలో కానీ ఇతర ప్రదేశాలలో, షాపింగ్ మాల్స్లో. అందుకోసం అనే వాళ్ళు ఎవరి ఏమంటారు ప్రికాషన్స్ వాళ్ళు తీసుకోవాలి అని చెప్పేసి వియర్ ద మాస్క్, వాచ్ ద అండ్ ఫాలో ద వాట్ సోషల్ డిస్టెన్స్ అండ్ ప్రాక్టీస్ ద వాట్ 2 గజ్ కి దూర్, ప్రాక్టీస్ ద వాట్ 2 గజ్ కి దూర్. సో రైట్ సో 2 yards డిస్టెన్స్ని పాటించాలి, వియర్ ద మాస్క్, వాష్ హ్యాండ్స్ అని చెప్పేసి ఈ క్యాంపెయిన్ లాంచ్ చేయడం జరిగింది. ఏంటిది? జన్ ఆందోళన్ క్యాంపెయిన్. దట్ ఈస్ వాట్ పీపుల్స్ పార్టిసిపేషన్ క్యాంపెయిన్ ఫర్ ద వాట్ సో COVID-19 అప్రోప్రియేట్ బిహేవియర్.
COVID-19 అప్రోప్రియేట్ బిహేవియర్, మీ బిహేవియర్ సరిగ్గా ఉండాలి. COVID-19 ఏం చేయడాన్ని, COVID-19 నుంచి నువ్వు కాపాడుకోవాలి. నిన్ను నువ్వు కాపాడుకోవాలంటే నీ బిహేవియర్ సరిగ్గా ఉండాలి. నీ బిహేవియర్ ఎలా ఉండాలి? వియర్ మాస్క్, వాష్ ద హ్యాండ్, ఫాలో ద వాట్ సోషల్ డిస్టెన్స్ అండ్ ప్రాక్టీస్ ద వాట్ 2 గజ్ కి దూర్, ప్రాక్టీస్ ద వాట్ 2 గజ్ కి దూర్. ఇది నువ్వు మెయింటైన్ చేయాలి. దట్ ఈస్ వాట్ జన్ ఆందోళన్. సో దట్ ఈస్ వాట్ COVID-19 అప్రోప్రియేట్ బిహేవియర్. జన్ ఆందోళన్ ఈజ్ వాట్ అవేర్నెస్ క్యాంపెయిన్. Jan Andolan is what? Awareness campaign that was launched by the what? So Prime Minister Narendra Modi on the what? October 8th. October 8th. Jan Andolan. Right? Next was Union Minister Yasho Naik, and these two people are launched the what? So in order to protect the people from the what COVID-19, they are launched the what? National Clinical Management Protocol. What is this? National Clinical Management Protocol. What is this National Clinical Management Protocol? National Clinical Management Protocol is what? Use of the what? Ayurveda and the yoga to control the what? COVID-19. Right? Use of the what? Ayurveda. Whatever the Ayurveda methods are available in India, and what is the what? Yoga methods are available in India. You must use the what? Knowledge available in the what? Ayurveda and the yoga field in order to what? Control the what? So spread of the what? COVID-19 నుంచి మనని కాపాడుకోవడానికి ఆయుర్వేదాలో కానీ యోగాలో ఉన్నటువంటి జ్ఞానాన్ని అంతా కూడా మనం వాడుకోవాలి. దానికోసం ఇది లాంచ్ చేయడం జరిగింది. ఇది నేషనల్ క్లినికల్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్. నేషనల్ క్లినికల్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్ ఏమని చెప్తుంది? So that October 6th, the Health Family Minister Harshavardhan launched the what? So that Ayush, that Ayurveda Unani Ministries launched the what? So released the what? National protocol based on the what? Ayurveda and the what? Yoga management. Right? COVID-19. So how to control the COVID-19 based on the what? Yoga and the what? Ayurveda. Yoga and the what? Ayurveda. That is named as what? National Clinical Management Protocol. National Clinical Management Protocol. That is yoga plus what? Ayurveda based. So treatment for the what? COVID-19. Okay, that is controlling methods. Next, deaf children's, right? So generally, so for the deaf children's we have the what sign, that is what? Indian Sign Language Research Institute. It will be in the Delhi, and the NCERT also in the what? Delhi. Both the organizations are in the Delhi. And this, so our National Education Policy 2020 is stating that so automatically everything should be available to the what? Even deaf children also. Deaf children cannot hear. They have to what? So everything with the help of the what? The signs only. So that's why the NCERT and also what? Indian Sign Language Research Training Institute, which was located in the Delhi, ఈ రెండు ఇన్స్టిట్యూట్లు అనేది ఏం చేశాయంటే ఒక అగ్రిమెంట్ని సైన్ చేయడం జరిగింది. ఈ రెండు ఇన్స్టిట్యూట్స్ ఒక అగ్రిమెంట్ని సైన్ చేయడం జరిగింది. ఏం సైన్ చేశారంటే ఏవైతే టెక్స్ట్ బుక్స్ ఉన్నాయో ఆ టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా డెఫ్ పీపుల్ కూడా అవైలబిలిటీలో ఉండాలి. డెఫ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా అవైలబిలిటీలో ఉండాలి. ఈ డెఫ్ పీపుల్ కూడా అవైలబిలిటీలో ఉండేటట్టు వాటిని సైన్ లాంగ్వేజెస్లో కూడా ఏం చేయాలి, మనం ప్రిపరేషన్ చేయాలి. ఫర్ ద క్రియేటింగ్ ఆఫ్ ద వాట్ లర్నింగ్ అండ్ ద టీచింగ్ మెటీరియల్ in the what? Indian Sign Language. So that Indian Sign Language, so that is a sign language generally used by the what? So deaf people. So deaf people కి సైన్ లాంగ్వేజెస్లో మనం ప్రిపేర్ చేయాలి. వాళ్ళకి సంబంధించినటువంటి లాంగ్వేజ్లో ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. ఎవరెవరు? సో దట్ ఈస్ అ అగ్రిమెంట్. ఇండియన్ సైన్స్ లాంగ్వేజ్ రీసెర్చ్ ట్రైనింగ్ సెంటర్ న్యూఢిల్లీలో ఉంది. ఎన్సీఆర్టీ కూడా న్యూఢిల్లీలో ఉంది. సో వీళ్ళిద్దరు అగ్రిమెంట్ చేసి డెఫ్ వాళ్ళ కోసం మనకి బుక్స్ రైట్ ప్రిపేర్ చేస్తారు ఇప్పుడు. నెక్స్ట్, సో వాట్ ఈస్ దిస్ రైట్? అండ్ October 8th ఈజ్ లాంచ్డ్ ద వాట్? సో జ్ఞాన్ సర్కిల్, రైట్? జ్ఞాన సర్కిల్ అనే ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. ఇక్కడ శ్రీ సిటీ మనకి ఎక్కడ ఉంది? చిత్తూరు డిస్టిక్లో ఉంది, ఆంధ్రప్రదేశ్. ద శ్రీ సిటీ ఇన్ ద చిత్తూరు డిస్టిక్ ఆఫ్ ద వాట్? ఆంధ్రప్రదేశ్. చిత్తూరు డిస్టిక్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్. దిస్ వన్ ద ప్రోగ్రామ్ ఈజ్ లాంచ్డ్ నోన్ యాజ్ వాట్? జ్ఞాన్ సర్కిల్. ద జ్ఞాన్ సర్కిల్ ఈజ్ లాంచ్డ్ ఇన్ ద వాట్? చిత్తూరు డిస్టిక్ ఆఫ్ ద వాట్? సో ఆంధ్రప్రదేశ్ బై ద వాట్? దిస్ మినిస్టర్, దట్ ఈస్ ద వాట్? మహేష్ పోఖ్రాని నిశాంక్, దట్ ఈస్ ద యూనియన్ మినిస్టర్ ఫర్ ద వాట్? ఎడ్యుకేషన్. సో దట్ ఈస్ వాట్? పోఖ్రాల్ నిశాంక్. Right, what is this dance circle? The dance circle is a what? Technology incubation. Dance circle is a what? Technology incubation and entrepreneurs. That is what? TIDES. Dance circle is a program which is related to the what? TIDE, technology incubation and the development of the what? Entrepreneurs. Technology incubation and the development of the what? Entrepreneur. TID, technology incubation and development of the what? Entrepreneurs. And this was a program also known as what? Gnan Circle, so which was launched in the Sri city of the what? Andhra Pradesh on the what? So October 8th. On October 8th it was launched in the Sri city, which was located in the what? Chitturu district of the what? Andhra Pradesh, right? Very important question. So this was Gnan Circle, the Gnan Circle. And the Exim Bank. So that Exim Bank means export and the what? Import bank. So Exim Bank is giving the loan to the what? Zimbabwe. So for the what? Construction of the what? So for the what? Repowering of the what? Home wage, right?
So that is a Wanje. So Wanje thermal power plant. So whatever the Wanje thermal power plant is there in the Zimbabwe, so in order to reconstruct the what Wanje thermal power plant in the Zimbabwe, so that is the Exim Bank is providing the what $310 million of the what loan to the what Zimbabwe for the government of the what Zimbabwe Exim Bank for the what Wanje thermal power station, for the what repowering of the what Wanje thermal power station, for the repowering of the what Wanje thermal power station, and the what $310 million of the loan is provided. $310 million of the loan is provided by the what Exim Bank to the what Zimbabwe for the what Wanje thermal power station. And next one, blue flag certification. So generally this blue flag certification will given to the what, so this blue flag certification is given to the what beaches. Which type of the beaches? That is the clean beaches. So the beaches which are very clean, and for those one, so that will give the what, so that is the blue tag beaches since for 2016. So that is the, so whatever the beaches are in the clean, and for those beaches will get the what, that is a certification, that is certification is known as what blue flag certification. So blue flag certification undante then meaning enti adi, so clean beaches ani. So beaches evaithe ఉన్నాయో వాటికి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఉందంటే అవి క్లీన్ బీచెస్ అని మనది అర్థం, రైట్. సో ఇక్కడ చూస్తే మనకి ఇండియాకి ఈ ఇయర్ లోపల మనకి అక్టోబర్ 2020 లోపల సో మనకి 8 బీచెస్, రైట్, ఒకేసారి 8 బీచెస్కి ఏమి ఇచ్చారంటే మనకి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది 8 బీచెస్కి, రైట్. సో దట్ ఈస్ వాట్ శివరాజ్పూర్ ఇన్ ద గుజరాత్, అండ్ రైట్ గోఘాలా, రైట్. సో గోగ్లా ఇన్ ద వాట్ డయ్యూ, అండ్ ద కెసరాగోడ్ ఇన్ ద వాట్ కర్ణాటక, and next one Kasarkod in the Karnataka, and the what, so Padubidri in the Karnataka, and Kappad in the Kerala, Rishikonda in Andhra Pradesh, and Golden Beach in the what Orissa, and the Radhanagar in the what Andaman Nicobar Islands, Radhanagar in the what Andaman Nicobar Islands. All these beaches are got the what blue flag certification. The blue flag certification means what cleanest beaches. This will be selected by the what jury consisting of the what UNEP members and United Nations World Tourism Organization and the what International Union for the what conservation of the nature. So all these organizations together will select the what beaches, the cleanest beaches, right. Exam purpose, you need to focus on the what Golden Beach. The Golden Beach is located in the what Orissa, and the Radhanagar beach is located in the what Andaman Nicobar Islands. Golden Beach and the what Radhanagar beach, very important for the what examination. Shivrajpur in the what Gujarat, and all these 8 beaches. This is the first time, 88 time we got the what, so certification for the what 8 beaches first time, రైట్. ఒకటేసారి మనకి 8 బీచెస్లకి మనకి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్స్ రావడం జరిగింది, రైట్. ఫస్ట్ టైం in single go we got the what, so blue flag certification for the what 8 beaches, okay, right. And next one is this is what program launched by through the what, so video conference Narendra Modi, that is the what RISE, responsible artificial intelligence for the what social empowerment. That is India's first artificial intelligence virtual global summit, India's artificial ఇంటెలిజెన్స్ గ్లోబల్ సమ్మిట్. ఇంత ఎగ్జామినేషన్లో మనకి ఏమడుగుతాడంటే ఈ రైజ్ అనే సమ్మిట్ దేనికి సంబంధించింది అడుగుతాడు. ద రైజ్ సమ్మిట్ ఈజ్ వాట్, ఇండియాస్ ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గ్లోబల్ వర్చువల్ సమ్మిట్. ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వర్చువల్ గ్లోబల్ సమ్మిట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి గ్లోబల్ సమ్మిట్ ఏది రైజ్. సో దట్ ఈస్ వాట్ రెస్పాన్సిబుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ ద వాట్ సోషల్ ఎంపవర్మెంట్, ఆర్ ఫర్ ద వాట్ రెస్పాన్సిబుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ ద వాట్ సోషల్ ఎంపవర్మెంట్, responsible artificial intelligence for the what social empowerment, right. Responsible artificial intelligence for the what social empowerment, that is the RISE, that is the India's first what artificial intelligence summit, that is virtually we are conducted by the what virtually. So you need to focus on this one, very important. So that is the India's first artificial intelligence summit is known as what RISE, the responsible artificial intelligence for the what social empowerment. అండ్ ఇఫ్కో అండ్ ద ప్రసార్ భారతి రెండు కూడా న్యూఢిల్లీలో ఉన్నాయి. ఇఫ్కో, రైట్, దట్ ఈస్ ఇఫ్కో ఇస్ వాట్ ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్ అండ్ ద ప్రసార్ భారతి బోత్ ఆర్ లింక్డ్ ద వాట్ బ్రాడ్కాస్ట్ అండ్ ప్రమోట్ ద వాట్ న్యూ అగ్రికల్చర్ టెక్నాలజీ ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్ డ్యూరింగ్ ద వాట్ సో పృథ్వీ భవన్ న్యూఢిల్లీ. రెండు ఆర్గనైజేషన్ న్యూఢిల్లీలో ఉన్నాయి. సో ఇఫ్కో అనేది కొన్ని టెక్నాలజీస్ ఏవైతే అగ్రికల్చర్లో కొత్త టెక్నాలజీని వాడుతున్నారో డిఫరెంట్ కంట్రీస్లో అవన్నీ ఇఫ్కో దగ్గర ఉన్నాయి. ఇఫ్కో వాళ్ళు ప్రసార్ భారతి వాళ్ళు తయారై కొన్ని డాక్యుమెంటరీస్ తీస్తారనమాట. ఒక 25 ఎపిసోడ్స్ ప్లాన్ చేశారు. ఆ 25 ఎపిసోడ్స్లో ఏముంటాయంటే అగ్రికల్చర్లో వచ్చినటువంటి కొత్త టెక్నాలజీ ఎలా ఉంది, వాటిని ఎలా వాడుతున్నారు, అవన్నీ కూడా ఇండియన్ ఫార్మర్స్ చూపించాలి. కాబట్టి ప్రసార్ భారతి వాటిని టెలికాస్ట్ చేస్తుంది. ఆ డాక్యుమెంట్స్ అన్నిటిని కలిపి వీళ్ళిద్దరు కలిసి ఆ డాక్యుమెంట్స్ని తయారు చేస్తారు. ఎవరు ఇఫ్కో ప్లస్ వాట్
ప్రసార్ భారతి కలిపి ఆ డాక్యుమెంట్స్ అనేది తయారు చేయడం జరుగుతుంది. ఓకేనా. సో దేంట్లో కొత్తగా వచ్చినటువంటి ఏంటిది అగ్రి టెక్నాలజీ అండ్ ద వాట్ ఇన్నోవేషన్కి సంబంధించినటువంటి సో షార్ట్ ఫిలిమ్స్ అన్ని కూడా ఒక 25 ఎపిసోడ్స్ అనేది ప్లాన్ చేయడం జరిగింది. ఏంటి 25 ఎపిసోడ్స్. ఈ 25 ఎపిసోడ్స్ దేనిపైన కొత్తగా వచ్చినటువంటి ఏంటిది అగ్రికల్చర్ టెక్నాలజీ పైన ఈ 25 ఎపిసోడ్స్ అనేది ప్లాన్ చేశారు. సో ఈ 25 ఎపిసోడ్స్ అంటే మళ్ళీ మనకి ప్రసార్ భారతిలో ఏమైతే మనకి ప్రసారం అవ్వడం జరుగుతుంది. ఓకే, దూరదర్శన్లో. నెక్స్ట్ వచ్చేసి మనకి ఐబిఎం. సో దట్ ఈస్ వాట్ ఐబిఎం కానీ నెక్స్ట్ వచ్చేసి మనకి సో ఇక్కడ ఇంకోటి డిపార్ట్మెంట్ ఆఫ్ ద వాట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, డిపార్ట్మెంట్ ఆఫ్ ద సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ వాట్ ఐబిఎం. సో ఐబిఎం అనే సాఫ్ట్వేర్ కంపెనీ కానీ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ సో మనకి ఏం చేశారంటే టు ప్రమోట్ ద వాట్ స్టెమ్, టు ప్రమోట్ ద వాట్ STEM learning among the students, especially the girl students who inspire to pursue the what careers in the STEM. What is the STEM? సైన్స్ కానీ టెక్నాలజీ కానీ ఇంజనీరింగ్ కానీ మ్యాథమెటిక్స్లో కానీ ఎవరైనా ఫర్దర్గా హయ్యర్ ఎడ్యుకేషన్ చదువుకోవాలనుకుంటే సో వాటి లోపల ఏవైనా సపోర్ట్ కావాలనుకుంటే సో ఐబిఎం కానీ ప్లస్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ ఇద్దరు కలిసి ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. స్టెమ్ కెరీర్ ఆపర్చునిటీ స్పెషల్లీ ఫర్ ద వాట్ గర్ల్ స్టూడెంట్స్. దేంట్లో సో సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ అండ్ ద వాట్ మ్యాథమెటిక్స్. సో ఇద్దరు కలిసి ఏం చేస్తారంటే ఐబిఎం అనేది కొన్ని అవకాశాలని కల్పిస్తుంది, అంటే ప్లేస్మెంట్లను కల్పిస్తుంది ఎవరికి గర్ల్ స్టూడెంట్స్కి. సో దేంట్లో సైన్స్ కానీ టెక్నాలజీ కానీ ఇంజనీరింగ్ కానీ మ్యాథమెటిక్స్ ఫీల్డ్లో వాళ్ళకి ఏం చేస్తుందంటే ఎక్కువ టెక్నాలజీ అనేది సప్లై చేయడం జరుగుతుంది, వాళ్ళని సాఫ్ట్వేర్ కంపెనీలకు తీసుకోవడం జరుగుతుంది, రైట్. సో కాబట్టి అప్పుడు ఆటోమేటిక్గా గర్ల్స్ ఏమైతే ప్రమోషన్ జరుగుతుంది. సో కాబట్టి వాళ్ళిద్దరి మధ్యన అగ్రిమెంట్ అది ఐబిఎం అండ్ ద వాట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ద వాట్ సైన్స్ అండ్ టెక్నాలజీ. Next, Exim Bank supported. Next, a 16-year-old, so Ava Murtho, right? No, Ava Murtho. So Ava Murtho, she was the what? So girl of the what? That is a 16-year-old girl. So the Ava Murtho is the what? 16-year-old girl from the country known as what? Finland. So she was what? 16-year-old girl from the what? Finland. Finland లో ఉన్నటువంటి 16-year-old girl ఎవరు? అవా ముర్తో. ఏమైందంటే ఈమె ఒకరోజు మనకి అర్జున్ది సినిమా చూసాం కదా శంకర్, ఒకే ఒకరోజు చీఫ్ మినిస్టర్ అన్నట్టుగా ఇట్లనే ఈమె ఒకరోజు ప్రైమ్ మినిస్టర్గా యాక్ట్ చేయడం జరిగింది. ఎవరికి? ఫిన్లాండ్కి. ఎందుకంటే మనకి ఇంటర్నేషనల్గా అక్టోబర్ 11ని ఏం సెలబ్రేట్ చేసుకుంటాం మనం? ఇంటర్నేషనల్ గర్ల్ చైల్డ్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. వి విల్ సెలబ్రేట్ దట్ ఇంటర్నేషనల్ గర్ల్ చైల్డ్ డే. సో అక్టోబర్ 11th సెలబ్రేటెడ్ యాజ్ వాట్? ఇంటర్నేషనల్ గర్ల్ చైల్డ్ డే. సో కాబట్టి ఏవైనా ఒక గర్ల్ చైల్డ్కి మా దేశంలో ఉమెన్ని తక్కువ చూడము, ఉమెన్ కూడా మాతో పాటు ఈక్వల్ అని చెప్పేసి జెండర్ ఈక్వాలిటీ ఉంది మా దేశంలో అనే ఒక మెసేజ్ పంపించడానికి కోసం ఈ 16-year-old అవా ముర్తో ఏం చేస్తారంటే వన్ డే ప్రైమ్ మినిస్టర్గా సో యాక్ట్ చేయమని ఆమెకి వన్ డే ప్రైమ్ మినిస్టర్గా యాక్ట్ చేయడం జరిగింది. ఏ దేశానికి? ఫిన్లాండ్కి. 16-year-old గర్ల్. సో ఏ దేశానికి? ఆమె పేరేంటిది? అవా ముర్తో. సో 16-year-old girl, one day it is acted as what? So that is a prime minister of the what? Finland. So why? Because they want to show that our country is having the what? Gender equality. మా దగ్గర సో పురుష స్త్రీ అనే లింగ భేదాలు ఏమీ లేవు, అందరూ సమానమైన సమాజానికి చెప్పడానికి కోసం. ఓకే, నెక్స్ట్ నౌ ద ఎర్త్ షార్ట్ ప్రైజ్. ద ఎర్త్ షార్ట్ ప్రైజ్ ఇది ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఇది అనౌన్స్మెంట్ చేశారు. నెక్స్ట్ 2021 నుంచి ఈ అవార్డు అనేది ప్రజెంటేషన్ జరుగుతుంటుంది మనకి. ఓకేనా. సో అవార్డు అనేది ప్రజెంట్ చేయడం జరుగుతుంది మనకి యూకే. సో యూకే మనకి ప్రిన్స్ విలియం, రైట్. యూకే మనకి ప్రిన్స్ ఉన్నాడు కదా, విలియం. సో యునైటెడ్ కింగ్డమ్స్ ప్రిన్స్ దట్ ఈస్ ద ప్రిన్స్ విలియం అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఈ అవార్డుని అనౌన్స్మెంట్ ఇచ్చాడు, ఎర్త్ షార్ట్ ప్రైజ్ అనేది. సో నెక్స్ట్ 2021 నుంచి మనకి ఫస్ట్ టైం ఇవ్వడం జరుగుతుంది ఈ అవార్డు అనేది. సో ఈ అవార్డు అనేది 5 ప్రైజెస్ ఇస్తాడనమాట. 10 years పాటు ఈ అవార్డ్స్ ఇవ్వబోతున్నారు. అంటే నెక్స్ట్ ఇయర్ నుంచి 2021 నుంచి అండ్ 2030 వరకు ఒక 10 years పాటు ఎవ్రీ ఇయర్ మనకి అవార్డ్స్ ఇవ్వబోతున్నారు. ఏ అవార్డ్స్? ద ఎర్త్ షార్ట్ ప్రైజ్, ఏ ఇన్సెంటివ్ టు ద వాట్? క్లైమేట్ రిపేర్. ఏ ఇన్సెంటివ్ టు ద వాట్? క్లైమేట్ రిపేర్ అనేది సో 2021 నుంచి ఇవ్వబోతున్నారు. అతను ఏం చెప్పాడంటే ఎవరు? ప్రిన్స్ విలియమ్స్ అనౌన్స్మెంట్ టైంలో ఏం చెప్పాడంటే ఇది మనకి ఎన్విరాన్మెంట్లో నోబెల్ ప్రైజెస్తో సమానం అని చెప్పాడు. ఎన్విరాన్మెంట్ ఫీల్డ్లో ఇది నోబెల్ ప్రైజెస్కి ఈక్వల్గా ఉంటుంది. మేము 10 సంవత్సరాల పాటు దీనికి ఇవ్వబోతున్నాం. ప్రైజెస్ ఆఫ్ ద ఒక 1 million pounds, 9.5 crores అనేది ఎవ్రీ ఇయర్ 1 million pounds అనేది ఇవ్వబోతున్నాం. ఎన్ని సంవత్సరాల పాటు? 10 సంవత్సరాల పాటు. అంటే 10 సంవత్సరాల పాటు అంటే 10 million pounds. 10 million pounds అనేది మేము ఒక కిట్టీలో జమ చేయడం జరిగింది. ఈ 10 million pounds తోటి ఎవ్రీ ఇయర్ మేము ఇస్తాం, ఎర్త్ షార్ట్ ప్రైజ్ ఇస్తామని చెప్తున్నాడు. ఏ కేటగిరీలో? ఈ 5 categories ఇస్తాడంట. ఏవి? నెంబర్ 1, సో హూ ఆర్ రైట్ ప్రొటెక్ట్ ద వాట్? రీస్టోర్ ద నేచర్ and who are working for the what? Clean air, revive the what? Ocean and reduce the waste and fixing the what? Climate. ఇవన్నీ 5 categories ఉన్నాయి. ఈ 5 categoriesలో ఒక్కొక్క కేటగిరీలో 5 ఉన్నాయి. ఎన్ని సంవత్సరాలు? 10 సంవత్సరాలు. కాబట్టి ఎంత?
50. సో 50 అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. వాటికి ఏంటి ఆ 50 సొల్యూషన్స్ అనేవి దొరుకుతాయి మనకి. అంటే ఎన్విరాన్మెంట్కి సంబంధించినట్టు కాపాడడానికి ఒక 50 సొల్యూషన్స్ అనేవి దొరుకుతాయి. బెస్ట్ సొల్యూషన్స్ని సెలెక్ట్ చేసి అలా 10 సంవత్సరాల పాటు ఈ అవార్డుని ఇవ్వబోతున్నారు. స్టార్టింగ్ విత్ అవార్డ్ 2021 నుంచి ఈ 5 కేటగిరీస్లో ఇవ్వబోతున్నారు అవార్డు అనేది. ఓకేనా. సో ఏది ఎర్త్ షార్ట్ ప్రైజ్. సో ప్రిన్స్ విలియమ్స్ ఆఫ్ ద అవార్డ్ యూకే అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఎర్త్ షార్ట్ ప్రైజ్. ఓకే రైట్. సో వరల్డ్ బ్యాంక్ అనేది ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది మనకి. లాక్డౌన్ వల్ల ఆల్మోస్ట్ 8 months నుంచి మనకి స్కూల్స్ అనేటివి క్లోజ్గా ఉన్నాయి. సో ఈ లాక్డౌన్ వల్ల స్కూల్స్ క్లోజ్గా ఉండడం వల్ల భారతదేశంలో దాదాపు 420 రైట్ మనకి బిలియన్స్ అనేటివి ఇండియా అనేది లాస్ అవ్వబోతుంది. సో ఈ స్కూల్స్ క్లోజ్ అవ్వడం వల్ల దట్ ఈస్ ద ఎకనామిక్ లాస్ టు ద ఇండియా ఇన్ ద ఫ్యూచర్ ఈజ్ అవార్డ్ అప్రాక్సిమేట్లీ $420 billion. $420 billion is the word that is the economic loss to the what government of India. Economic loss to the what government of India. Government of India की 420 billions అనేది ఒక ఎకనామిక్ లాస్ గవర్నమెంట్కి. దేనివల్ల కోవిడ్-19 వల్ల అని చెప్పేసి సో మనకి సో వరల్డ్ బ్యాంక్ అనేది రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దిస్ ఇస్ వాట్ 420 billions అనేది మనకి లాస్ రైట్. ద వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ టైటిల్ ద వాట్ బీటెన్ ఆర్ బ్రోకెన్. Beaten are the what broken. So that is the what. So COVID-19 pandemic in India will cause loss of the what anywhere between the what 420 billion to the what 600 billions in the country's future earnings in addition to the what learning losses. మన లాస్ పోయింది ప్లస్ ఫ్యూచర్లో ఇంకా లాస్ అవ్వబోతుంది 420 billions. ఎందుకంటే మన నాలెడ్జ్ని గ్రాస్ప్ చేయలేము కదా దానివల్ల. సో ఇంకా లాస్ అనేది కూడా జరగబోతుంది 420 billions వరకు. స్కూల్స్ క్లోజర్ వల్ల, కాలేజెస్ క్లోజర్ వల్ల ఇండియా అనేది $420 billion వరకు మినిమం $420 billion అయితే లాస్ అవ్వడానికి అవకాశం ఉందని మనకు వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్స్ పబ్లిష్ చేయడం జరిగింది. అది బీటెన్ ఆర్ బ్రోకెన్. సో అది గుర్తుపెట్టుకోవాలి. బీటెన్ ఆర్ బ్రోకెన్ ఇన్ఫార్మాలిటీ అండ్ ద కోవిడ్-19 ఇన్ ద వాట్ సౌత్ ఏషియా. ఈ రిపోర్ట్ ఎవరు పబ్లిష్ చేశారు? సో బీటెన్ అండ్ బ్రోకెన్ in South Asia. This report is published by the what? World Bank. Okay. నెక్స్ట్ ఈ కోవిడ్-19 వల్లనే మనకు దాదాపు ప్రపంచంలో చూడొచ్చు. సో అగైన్ దిస్ వాజ్ ఆల్సో అకార్డింగ్ టు ద వరల్డ్ బ్యాంక్. సో వరల్డ్ బ్యాంక్ సెకండ్ రిపోర్ట్ ద పావర్టీ షేర్డ్ ప్రాస్పరిటీ 2020 అండ్ రివర్సల్ ఆఫ్ ద వాట్ ఫార్చ్యూన్స్. The poverty and the shared prosperity 2020 and reversal of the what fortunes released by the what World Bank Group. Around the what 150 million people will be pushed into the what extreme poverty by the end of the what 2021. Right. This was the what first rise in the what extreme poverty percentage in the what last 20 years. ఎందువల్ల కోవిడ్-19 వల్ల దాదాపు ఎండ్ ఆఫ్ ద వాట్ 2020 నాటికి బై ద ఎండ్ ఆఫ్ ద వాట్ 2021 నాటికి దాదాపు 150 million పీపుల్ అనే వాళ్ళు మళ్ళీ ఎక్స్ట్రీమ్లీ పూర్ కండిషన్లోకి వెళ్ళబోతున్నారని చెప్తూ ఉంది. ఎంత 150 million. సో 150 million పీపుల్ అనే వాళ్ళు ఎక్స్ట్రీమ్ పావర్టీలోకి వెళ్ళబోతున్నారని చెప్తుంది ఎవరు? వరల్డ్ బ్యాంక్. రైట్. సో వెరీ వెరీ important question and the report is very important. The poverty and the shared prosperity 2020 reversal of the fortunes. The report is released by the what? World Bank. This report is released by the what? World Bank. That is very important question. This report is released by the what? World Bank. Okay. Next one, Quad countries. What is this Quad countries? That is Australia, India, Japan and the what? USA. Australia, India, Japan, USA Quad countries. ఈ క్వాడ్ కంట్రీస్ యొక్క మీటింగ్ అనేది మనకి టోక్యో జపాన్లో జరగడం జరిగింది. ద మీటింగ్ వాజ్ కండక్టెడ్ వెరీ రీసెంట్లీ ఇన్ ద టోక్యో అండ్ ద వాట్ జపాన్లో జరగడం జరిగింది. ఎవరిది? ఇవంతా కూడా ఫారిన్ మినిస్టర్స్. ప్రతి కంట్రీ యొక్క ఎవరు? ఫారిన్ మినిస్టర్స్. సో ఫారిన్ మినిస్టర్స్ ఫ్రమ్ ద ఆల్ దీస్ కంట్రీస్. ఏంటిది క్వాడ్? ఈ 4 కంట్రీస్ అనేటివి మనకి సో యూఎస్ఏ అండ్ వాట్ ఇండియా కానీ యూఎస్ఏ కానీ రైట్ ఇండియా కానీ జపాన్ కానీ అండ్ నెక్స్ట్ వన్ ఆస్ట్రేలియా కానీ. ఈ 4 కంట్రీస్ కూడా మన ఎవరికి అగ్నిస్ట్గా అంటే చైనాకి అగ్నిస్ట్గా పనిచేయడానికి కోసమే మనకి క్వాడ్ అనే ఆర్గనైజేషన్ మొదటిసారిగా 2019లో మీటింగ్ జరిగింది. సో మస్ట్ ఇప్పుడు 2020 అక్టోబర్ 2nd వీక్లో మళ్ళీ మీటింగ్ అనేది జరిగింది. ఏ కంట్రీస్ మధ్యన? ఈ క్వాడ్ కంట్రీస్ మధ్యన. ఎందుకంటే ఈ 4 కంట్రీస్ అనేది ఒక టీమ్గా ఫామ్ అయిన ఎవరికి అగ్నిస్ట్గా? చైనాకి అగ్నిస్ట్గా. అందుకోసం వాటి ఏమంటాం మనం? క్వాడ్ కంట్రీస్ అని చెప్తుంటాం. ఈ క్వాడ్ కంట్రీస్ యొక్క మీటింగ్ అనేది ఇప్పుడు ఎక్కడ జరిగింది? మొన్న అక్టోబర్ 2nd వీక్లో టోక్యో జపాన్లో జరగడం జరిగింది. టోక్యో జపాన్లో. దానికి ఇండియా నుంచి మనకి జయశంకర్ అటెండ్ అవ్వడం జరిగింది. ఇక లాస్ట్ ఉన్నాడు కదా జయశంకర్, యూనియన్ మినిస్టర్ ఫర్ ద వాట్ ఎక్స్టర్నల్ అఫైర్స్, మనకు అవ్వడం జరిగింది. ఏ కంట్రీస్ ఇవన్నీ? క్వాడ్ ఫారెన్ మినిస్టర్స్ సమ్మిట్ ఎక్కడ జరిగింది? టోక్యో జపాన్లో. పీఎం మోదీ లాంచెస్ జన ఆందోళన అని చెప్పేసాం. నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ఇన్వెస్ట్ ఇన్ ఇండియా కాన్ఫరెన్స్ వాట్ ఇన్ కెనడా. సో ఇన్వెస్ట్ ఇన్ ఇండియా కాన్ఫరెన్స్ని వర్చువల్గా లాంచ్ చేయడం జరిగింది త్రూ ద వాట్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ఈ సమ్మిట్ని లాంచ్ చేయడం జరిగింది. ఇన్వెస్ట్ ఇండియా కాన్ఫరెన్స్ ఇన్ ద వాట్ కెనడా. రైట్. ఎగ్జామ్లో అడుగుతాడు, ఏమడుగుతాడు? సమ్మిట్స్ అన్ని వర్చువల్గా
లాంచ్ అవుతున్నాయి కాబట్టి ఎవరు లాంచ్ చేశారని అడుగుతాడు, అది పాయింట్ ఇక్కడ. ఒకవేళ నిజంగా ఫిజికల్గా జరుగుంటే మనకు ఫిజికల్ ఎక్కడ జరుగుతున్నాయని అడుగుతారు, కానీ ఇప్పుడు ఫిజికల్గా జరగడం లేదు కదా, ఎవరు లాంచ్ చేశారని అడుగుతాడు. సో కాబట్టి దిస్ ఈజ్ లాంచ్డ్ బై ద వాట్ ప్రైమ్ మినిస్టర్ వాట్ నరేంద్ర మోదీ. సో దట్ ఈస్ విచ్ వన్, ఇన్వెస్ట్ ఇండియా ఇన్ ద వాట్ కెనడా, రైట్. సో ఇన్వెస్ట్ ఇండియా కాన్ఫరెన్స్ ఇన్ వాట్ కెనడా. Next, Niti Aayog and the Ministry of the Renewable Energy and the Invest India jointly organized the what symposium called what India PV Edge 2020. India PV Edge 2020. What is that PV Edge? PV Edge means what? Here the what photovoltaics. That is related to the what PV Edge and photovoltaics. That photovoltaics again related to the what solar energy only. Solar energy only. So this is organized by the who organized that Niti Aayog and the Ministry of the what Renewable Energy Sources and one organization what Invest in India. These three people together launched the what, that is the PV Edge. Launched the what PV Edge. The PV Edge 2020. So that is the PV Edge 2020. Okay. Next, Rajnath Singh is laid the foundation stone for the what? So right, Nechipu tunnel. Nechipu tunnel in where? Arunachal Pradesh. Nechipu tunnel in the what? Arunachal Pradesh. So this is the what? Nechipu tunnel in the what? Arunachal Pradesh region. He laid the foundation for the what? So this is the Tawang. So this is the Tawang region in the what? Arunachal Pradesh region. That is place is known as what? Tawang. Near the Tawang we launched the what? So Nechipu tunnel, right? So the Nechipu tunnel is launched in the what? Tawang of the what? Arunachal Pradesh. So that is very important. So that is the Arunachal Pradesh Nechipu tunnel. Who launched that? Rajnath Singh is launched the what? Nechipu tunnel near the what? Tawang of the what? Arunachal Pradesh region. Next, DRDO Nirbhay. So what is Nirbhay is a what? Which type of the missile? Cruise missile, right? సో ఆ మిషన్ అనేది ఫెయిల్ అయింది, ఎందుకంటే ఏదో టెక్నికల్ స్నాగ్ వల్ల ఆ మిషన్ అనేది మనకు లాంచ్ చేయకుండా ఫెయిల్ అవ్వడం జరిగింది. ఇది నిర్భయ్. సో నిర్భయ్ ఈజ్ వాట్ ఈస్ నిర్భయ్? నిర్భయ్ ఈజ్ ద వాట్ ఫస్ట్ ఇండిజినియస్లీ డెవలప్డ్ వాట్ క్రూయిజ్ మిసైల్. Cruise missile and developed by the what Advanced Systems Laboratory, that is the DRDO's one only. It is a what trial version of the indigenous technology cruise missile and the what missile at the speed of the what 0.7 max speed toti. So in the kilometers వరకు వెళ్ళొచ్చు, 800 to the what, so 1000 kilometers వరకు వెళ్ళే రేంజ్ ఉంది దీనికి. 800 to the what 1000 kilometers of the range ఉంది. కానీ ఇది ఏ టైప్ ఆఫ్ మిసైల్? అది నిర్భయ్ ఈజ్ ద ఫస్ట్ వాట్ ఇండిజినియస్లీ డెవలప్డ్ వాట్ క్రూయిజ్ మిసైల్. Indigenously developed what? Cruise missile. That is very important. Indigenously developed what? Cruise missile. Edi Nirbhay. Next one, Rudram 1. So recently on October 9th, the government of India also testified the what Rudram 1. So the what is the Rudram 1? So Rudram 1 is what? That first indigenously developed what? Anti-radiation missile. Anti-radiation missile. అంటే వేరే దేశం రేడియేషన్ని కౌంటర్ చేస్తుంది అనమాట. యాంటీ రేడియేషన్ అంటే రేడియేషన్ ద్వారా కూడా ఫైర్ చేస్తుంటారు. యాంటీ రేడియేషన్ మిసైల్, right? A new generation anti-radiation missile, so integrated with what Sukhoi 30M fighter aircraft of the what Indian Air Force. It is developed by the what DRDO and air to surface missile. Air to surface. This is what air to surface missile. Air to సర్ఫేస్ మిసైల్ అంటే ఇక్కడ గాలిలో నుంచి ఇది భూమి మీద ఉంది కదా, ఎయిర్ టు సర్ఫేస్, ఇది సర్ఫేస్. సో ఇక్కడ నుంచి మనకి మన రేడియేషన్ అనేది రిలీజ్ చేశారనుకోండి ఎవరైనా మనం అటాక్ చేయడానికి, సో ఇక్కడ నుంచి ఏమవుతుంది, ఇక్కడ నుంచి కౌంటర్ చేస్తూ ఉంటుంది అనమాట. అందుకోసం దీన్ని ఏమంటున్నాం? యాంటీ రేడియేషన్ మిసైల్. దిస్ ఈజ్ కాల్డ్ వాట్? యాంటీ రేడియేషన్ మిసైల్. ఎగ్జామ్లో వెరీ ఇంపార్టెంట్. సో దిస్ ఈస్ ద ఫస్ట్ ఇండియాస్ ఫస్ట్ యాంటీ రేడియేషన్ మిసైల్ ఈజ్ వాట్? రుద్రం. సో రుద్రం ఈజ్ వాట్? R for Rudram, R for the what? Radiation. R for Rudram, R for the what? Radiation. That is the what? First indigenously developed the what? Anti-radiation missile. Anti-radiation missile. Nirbhay is the what? First indigenously developed what? Cruise missile. This is first indigenously developed the what? Anti-radiation missile. Which one? Rudram. అండ్ టూ డే కోస్టల్ సెక్యూరిటీ ఎక్సర్సైజ్ సాగర్ కవచ్. 2 రోజుల పాటు మనకి సో అక్టోబర్ 2nd వీక్లో 2 రోజుల పాటు ఈ కేరళ కానీ ఈ గోవా కానీ ఈ తీర ప్రాంతంలో ఇండియన్ నేవీ వాళ్ళు ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. అంటే మన షిప్స్ అనేటివి ఇలా పెట్రోలింగ్ చేయడం జరిగింది. ఆ పెట్రోలింగ్ పేరు ఏంటిది మనకి? సాగర్ కవచ్. ద పెట్రోలింగ్ నేమ్ ఇస్ వాట్? సాగర్ కవచ్. ఎవరు? కోస్ట్ గార్డ్ షిప్స్, ఇండియన్ కోస్ట్ గార్డ్. సో ఎవరైతే ఇండియన్ కోస్ట్ గార్డ్ ఉందో ఆ కోస్ట్ గార్డ్ వాళ్ళు 2 days పాటు ఈ కేరళ తీర ప్రాంతంలో ఏం చేశారు? ఊరికే సో షిప్స్ అన్నిట్లను కూడా ఏం చేశారు? ఒకసారి టెస్ట్ చేయడం జరిగింది. కోస్టల్ సెక్యూరిటీ ఎక్సర్సైజ్. దట్ ఈస్ వాట్? కోస్టల్ సెక్యూరిటీ ఎక్సర్సైజ్. కోస్టల్ సెక్యూరిటీ ఎక్సర్సైజ్ ఇక్కడ ఈ కేరళ ప్రాంతంలో ఈ ప్రాంతంలో ఇక్కడ షిప్స్ అన్ని తిరగడం జరిగింది. ఇలా పనిచేస్తున్నాయా లేవా అని టెస్ట్ చేస్తారు కదా, దాన్ని. దట్ కోస్టల్ సెక్యూరిటీ ఎక్సర్సైజ్ ఈజ్ నోన్ యాజ్ వాట్? సాగర్ కవచ్. సాగర్ కవచ్ ఎక్కడ జరిగింది? కేరళ అండ్ తీర ప్రాంతంలో జరగడం జరిగింది. సాగర్ కవచ్. Next one, Vigraha. So that is what?
right? So Indian Coast Guard offshore petrol vessel Vigraha is launched near the where Kattupalli. So Vigraha is the what Indian Coast Guard ship again. So this was manufactured by the what Larsen and Turbo company. This was launched near the where Kattupalli port. The Kattupalli port is near the what Chennai. So that is what again the what petrol vessel. Petrol vessel is known as Vigraha to enhance the what coastal security. పెట్రోల్ వెజల్ అంటే ఏంటిది, మనకి రాత్రిపూట అయితే మనకి రోడ్ల మీద ఇప్పుడు పోలీసులు అంబులెన్స్ మ్యాన్ ఎట్లా తిరుగుతుంటుందో సముద్రంలో కూడా ఈ భారతదేశం చుట్టూ ఈ సముద్రం ఉంటుంది కదా, ఈ సముద్రం చుట్టూ కూడా మరి సెక్యూరిటీ మెయింటైన్ చేయాలి కదా. ఇంత 7,516 కిలోమీటర్ల మనకి కోస్ట్ లైన్ ఉంది, దీని చుట్టూ మొత్తం సెక్యూరిటీ మెయింటైన్ చేయాలంటే ఇక్కడ కూడా ఇక్కడ కొన్ని ఏముంటాయి, షిప్స్ తిరుగుతూ ఉంటాయి. దేనికోసం తిరుగుతుంటాయి షిప్స్? పెట్రోలింగ్ కోసం. ఎవరు ఇండియాలోకి రాకుండా పెట్రోలింగ్ చేస్తూ ఉంటాయి అనమాట. అలా ఇప్పుడు కొత్తగా పెట్రోలింగ్ షిప్ని కూడా మనం ఇంట్రడ్యూస్ చేస్తాం. కట్టుపల్లి చెన్నై దగ్గర ఇంట్రడ్యూస్ చేసిన పెద్ద ఆఫ్షోర్ పెట్రోలింగ్ వెజల్ ఏంటిది? విగ్రహ. The name is what? Vigraha. Where? It is Kattupalli. So that is a Kattupalli in the what? Chennai. That name is what? Vigraha. Kattupalli in the what? Chennai. That is known as what? Vigraha. Kattupalli in the what? Chennai. Okay. Very important bit. What is this Vigraha? Vigraha is a what? Offshore petrol vessel. And next one, Russia is successfully test piloted the what? Triskan hypersonic, right? This one, Sirkan. So Sirkan was hypersonic what? Cruise missile. This was launched by the what? Russia. So Vuse missile is what? Zircon or Triskan hypersonic missile is the what? This is the missile of the what? So that is a Russia. So the Russia launched the what? Hypersonic cruise missile from the what? Barents Sea. That is the range of the what? 450 kilometers. That is the range of the what? 450 kilometers of the range is there, and this was the speed of the what? Mach 8 speed is there, and the name of the what? So exam purpose this one is what? Belongs to which country? That was very important, and this is belongs to the what? Russia. That is what? Also known as what? Zircon. Also known as what? Zircon, or otherwise also known as what? Sikran. So it was hypersonic missile. Hypersonic missile of the what? Russia. Hypersonic missile of the what? Russia. So right. So very important question again for the what? Examination purpose. Right. Next one is with respect to the what? Banking sector. With respect to the what? Banking sector. That is the Axis Bank. So that Axis Bank and in association with the what? Vistara Airlines. Axis Bank in association with the what? Vistara Airlines. So Axis Bank and the Vistara Airlines together launched the what? Forex card. Forex card. Forex card means what? Foreign exchange reserve card. That is a Forex card we call what? Foreign exchange. So foreign exchange card, which means foreign exchange card, and this card you can use the what? 14 currencies. By using this card, so you can use the what? 14 different type of currencies in the different countries. If you are having that card in any ATM, you can take the what? 14 types of the currency. 14 రకాల కరెన్సీస్ నేను వాడుకోవచ్చు. దేని ద్వారా? ఈ ఫోరెక్స్ అనే కార్డ్ ద్వారా. ఎవరెవరు లాంచ్ చేశారు? యాక్సిస్ బ్యాంక్ విత్ ద వాట్? ఎయిర్లైన్స్ ఆఫ్ ద వాట్? విస్తారా ఎయిర్లైన్స్. విస్తారా ఎయిర్లైన్స్. విస్తారా ఎయిర్లైన్స్ అనేది ఎవరిది? సింగపూర్. సో సింగపూర్ ప్లస్ టాటా ఇద్దరు కలిసి పెట్టినటువంటి ఎయిర్లైన్ పేరు ఏంటి? సో దట్ ఈస్ అ టాటా ఎయిర్లైన్స్. సింగపూర్ ఎయిర్లైన్స్ ప్లస్ వాట్? టాటా. సో ఇన్వెస్ట్మెంట్తో తయారైంది ఏంటి? విస్తారా ఎయిర్లైన్స్. ఈ విస్తారా కానీ ప్లస్ యాక్సిస్ బ్యాంక్ ఇద్దరు కలిపి ఏం లాంచ్ చేశారు? ఫోరెక్స్ అనే కార్డ్ లాంచ్ చేయడం జరిగింది. దాంట్లో 14 రకాల కరెన్సీస్ ఉంటాయి. సో వాటిని వాడుకోవచ్చు. నువ్వు ఏ కంట్రీకి వెళ్ళినా కానీ పనిచేస్తుంది అనమాట అది. ఓకే, 16 currencies, not 14, 16. Now, checkbook. So this checkbook is launched the what? India's first financial control center on the mobile, so to empower the what? Small business owners. The checkbook. Checkbook is what? India's first neo bank. So first India's first what? Neo bank for the what? Small business. What is a neo bank? Neo bank means the bank which completely gives the everything through the what? Online. ఏ బ్యాంక్ అయితే ప్రతిదీ ఆన్లైన్లో మనకి వర్క్ చేస్తుందో వాటిని మనం ఏమంటాం? నియో బ్యాంక్. సో ద వర్డ్ నియో బ్యాంక్ ఈజ్ ఆల్వేస్ డీలింగ్ విత్ వాట్? కంప్లీట్లీ వాట్? ఆన్లైన్. సో ఏదైతే మనకి ఆన్లైన్లో జరుగుతుంటుందో ఆ ఆన్లైన్లో జరిగే ప్రతిదాన్ని ఏమంటాం? నియో బ్యాంక్ అని జరుగుతుంటాం. స్మాల్ బిజినెస్ కోసము ఏ పనినైనా కూడా ఆన్లైన్లో చేయడానికి కోసము ఇది స్టార్ట్ చేయడం జరిగింది. ఏది? checkbook.com. సో checkbook.com ఈజ్ వాట్? ఇండియాస్ ఫస్ట్ ఫినాన్షియల్ కంట్రోల్ మొబైల్. ఫినాన్షియల్ కంట్రోల్ సెంటర్ అన్న వాట్? మొబైల్. ఏది? checkbook.com. సో నియో బ్యాంక్ అనమాట ఇది. checkbook.com అనేది ఒక నియో బ్యాంక్. ఇండియాస్ ఫస్ట్ వాట్? ఫినాన్షియల్ కంట్రోల్ సెంటర్ త్రూ ద వాట్? మొబైల్. మొబైల్ ద్వారానే అన్ని ఆన్లైన్లో సర్వీసెస్ని అందించబోతుంది. ఎవరికి? స్మాల్ బిజినెస్ వాళ్ళకి. నిర్మలా సీతారామన్ లాంచ్డ్ ద వాట్? ఇండియన్స్ బిజినెస్ మానిటరింగ్ మెంటర్ ప్రోగ్రామ్ ఈజ్ నోన్ యాజ్ వాట్? MSME ప్రేరణ. MSME ప్రేరణ, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ప్రేరణ. లాంచ్డ్ బై విచ్ బ్యాంక్? ఇండియన్ బ్యాంక్. సో ఏంటిది? ఇది ఒక ఇన్స్పిరేషనల్ ప్రోగ్రామ్, స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్, ఇన్స్పిరేషనల్ ప్రోగ్రామ్. అంతే తప్ప దీంట్లో ఏదో లోన్స్ ఇవ్వడం అది ఉండదు. సో జస్ట్ స్కిల్ ట్రైనింగ్ ఇవ్వడం ఇన్స్పిరేషనల్ ప్రోగ్రామ్ అనమాట. MSME ప్రేరణ. ప్రేరణ అంటే ఏంటిది? ఇన్స్పిరేషన్.
సో మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ లోపల ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ స్కిల్ ట్రైనింగ్ ఇవ్వడం, అవేర్నెస్ తీసుకెళ్ళడం, ఎక్కడైనా మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ బాగా డెవలప్ అయింటే ఆ ప్లేస్కి వీళ్ళందరినీ తీసుకెళ్ళి చూపించడం, ఇట్లాంటివన్నీ కూడా మనకి సో లాంచ్ చేయడం జరిగింది. ఎవరు? సో దట్ ఈస్ ఇండియన్ బ్యాంక్ ఈజ్ లాంచ్డ్. ఇండియన్ బ్యాంక్ ఈజ్ లాంచ్డ్ ఇన్ ద వాట్ చెన్నై, తమిళనాడు. ఇండియన్ బ్యాంక్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది మనకి? చెన్నై అండ్ ద వాట్ తమిళనాడులో లాంచ్ చేయడం జరిగింది. ఇన్ కొలాబరేషన్ విత్ వాట్ పూర్ణత అండ్ ద వాట్ దిస్ ఆర్గనైజేషన్, రైట్? ఇండియన్ బ్యాంక్ ఈజ్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ దుర్గా శంకర్ మిశ్రా లాంచ్డ్ API ఇంటిగ్రేషన్, రైట్? సో PM Swanithi అండ్ ద వాట్ ముద్రా, రైట్? సో వాట్ ఈస్ ద PM Swanithi? ప్రైమ్ మినిస్టర్ స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి, రైట్? సో PM Swanithi. సో PM Swanithi అనేది మనకి రైట్ జూన్ మంత్లో స్టార్ట్ అవ్వడం జరిగింది. ఏంటిది? PM స్వా అంటే ఇక్కడ స్ట్రీట్ వెండర్స్. ఇక్కడ సో స్ట్రీట్ వెండర్స్ కోసం ఏంటిది? ఎవరైతే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటారో వాళ్ళ కోసం లాంచ్ అయింది. ప్రైమ్ మినిస్టర్ స్ట్రీట్ వెండర్స్ ఏంటిది? ఏ ఫర్ వాట్? ఆత్మనిర్భర్. ప్రైమ్ మినిస్టర్ స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి వాళ్ళ కోసం సపరేట్గా ఫండ్ని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఎంత ఇస్తారు వాళ్ళకి లోను? ఒక 10,000 రూపాయల లోన్ ఇస్తామని చెప్పింది గవర్నమెంట్. అని ప్రతి స్ట్రీట్ వెండర్కి ఎంత? 10,000 రూపీస్ ఇస్తామని చెప్పింది. దేని కింద? PM Swanithi కింద, రైట్? అయితే ఇప్పుడు PM Swanithi కింద ఇచ్చిన దానికి ఏంటిదంటే PM Swanithi పోర్టల్ని ప్లస్ SBI పోర్టల్ని రెండిటని కూడా మెర్జ్ చేయడం జరిగిందనమాట. అంటే ఆటోమేటిక్గా వాళ్ళు PM Swanithi అప్లై చేసుకుంటే ఆటోమేటిక్గా లోన్స్ అనేది శాంక్షన్ అవుతాయి. ఎవరి నుంచి? SBI నుంచి. ఏం లేదు, ఆ రెండు పోర్టల్స్ని ఏం చేశారు? మెర్జ్ చేయడం జరిగిందనమాట. సో PM Swanithi పోర్టల్ని కానీ ప్లస్ నెక్స్ట్ ఏంటిది మనకి SBI పోర్టల్ కానీ రెండిట్లను కూడా మెర్జ్ చేయడం జరిగింది. SBI యొక్క ఏ పోర్టల్? ముద్రా పోర్టల్. ముద్రా అంటే మనకు తెలుసు కదా, ముద్రా లోన్స్, రైట్? ఆ పోర్టల్స్ని రెండింటిని లాంచ్ చేయడం వల్ల మనకి ఈజీగా లోన్స్ వచ్చే అవకాశం ఉంటుంది, అంతే. Next, NABARD and the SBI. So NABARD and the SBI signed the 3 important agreements. ఇంక the 3 member NABARD plus what? SBI. What are those? NABARD and the SBI అనే వాళ్ళు 3 అగ్రిమెంట్ రాసుకున్నారు లోన్స్ ఇస్తారంటే. ఒకటి జాయింట్ లయబిలిటీ గ్రూప్స్కి, రెండవది ఫార్మ్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్కి, మూడోది ఎవరికి? సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి. ఇది ఒకటి జాయింట్ లయబిలిటీ గ్రూప్స్కి, ఫార్మ్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్కి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి లోన్స్ ఇవ్వడానికి కోసం ఇద్దరు ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. ఎవరు? NABARD అండ్ వాట్? SBI. సో సైన్ ద 3 మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ టు ఎక్స్టెండ్ ద వాట్ క్రెడిట్ సపోర్ట్ ఫర్ ద వాట్ వేరియస్ ప్రాజెక్ట్స్ లోపల క్రెడిట్ సపోర్ట్ ఇస్తుంది. NABARD SBIకి ఇస్తే SBI వాళ్ళకి ఇస్తుంది ఇక్కడ. ఓకే, NABARD టు SBI టు ద వీళ్ళకి. నెక్స్ట్ వరల్డ్ బ్యాంక్ అనేది చెప్తుంది ఈ ఇయర్ 2020-21కి మన COVID-19 వచ్చింది కాబట్టి సో 2020-21 సో దట్ ఈస్ వాట్ April 1st టు ద వాట్ March 31st ఆఫ్ ద వాట్ 2020-21కి సో మన గ్రోత్ రేట్ అనేది -9.6కి తగ్గిపోతుందని సో వరల్డ్ బ్యాంక్ ఎస్టిమేషన్. దట్ ఈస్ ఇండియా గ్రోత్ రేట్స్ విల్ బి రెడ్యూస్డ్ టు ద వాట్ -9.6% contracted. So that is the India's GDP growth rate expected to what? Contract. So contracted by the what? So 9.6%. That is a contraction means what? Minus. That is what? -9.6% కి మన GDP growth rate అనేది ఫాలో అవుతుందని చెప్పేసి వరల్డ్ బ్యాంక్ చెప్పడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్ బిట్. ఎంత? -9.6% అనేది మన GDP growth rate పడిపోతుంది ఇయర్లో అని చెప్పేసి దిస్ వాజ్ ద వన్ ఆఫ్ ద ఎస్టిమేషన్ ఆఫ్ ద వాట్ వరల్డ్ బ్యాంక్, రైట్? అట్లాగే సౌత్ ఏషియా మొత్తం చూసుకున్నట్టయితే -7.7% అనేది తగ్గిపోతుంది అని చెప్తుంది. ఓకే, రైట్. అగైన్ ఇక్కడ ఏం చెప్తుంది మళ్ళీ? ఎక్స్పెక్టెడ్ టు రీచ్ ద వాట్ 5.6 బై ద వాట్ 2022 అంటే నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ 2021 నుంచి 2022 ఉంది కదా, అంటే April 1st ఆఫ్ ద వాట్ నెక్స్ట్ ఇయర్ నుంచి March 31st ఆఫ్ ద వాట్ 2021 నాటికి మళ్ళీ మంచిగా అయిపోతుంది ఎకానమీ. COVID-19 నుంచి బయటకు వచ్చేసి మళ్ళీ 5.4కి రావడానికి అవకాశం ఉందని చెప్పేసి ఎస్టిమేషన్, రైట్? రెండు క్వశ్చన్స్ ఇంపార్టెంట్. ఈ ఇయర్కి అయితే -9.6, నెక్స్ట్ ఇయర్కి అయితే పాజిటివ్లో 5.4% పెరగడానికి అవకాశం ఉంది. అందుకే రీబౌన్స్ బ్యాక్ అని చెప్తున్నాం. అంటే ఇట్లా V షేప్ అనమాట. V షేప్ అంటే ఏంటి? సడన్గా పడిపోయి మళ్ళీ సడన్గా ఏమవుతుంది? సడన్గా పడిపోతుంది అంటే ఎంతకి? -9.6కి పడిపోయి సడన్గా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతుంది. ఎక్కడికి? 5.4%కి. ఎప్పటికి? 2022 నాటికి. ఇదైతే 2021 మార్చ్ నాటికి, రైట్? అలా V షేప్లో గ్రోత్ అనేది అంటాం మనం. ఓకే, నెక్స్ట్ అశ్విని కుమార్. సో దట్ ఈస్ ద ఫార్మర్ గవర్నర్. అశ్విని కుమార్ ఈస్ ద వాట్? Former governor of the what? Manipur and the what? Nagaland and the what? Passed away, right? Former governor of the what? Manipur, Nagaland and the what? So former director of the what? CBI. The next one, right? So he was the what? So veteran actor Avinash. He is also what? Passed away. Veteran actor Avinash also what? Passed away. Next one, the India's football team captain Katlan Champan, right? Once upon a time he was the football team captain of the India. So he was also what? Passed away very recently.
And next one, KK Usha, that is what? So former Chief Justice of the what? Kerala. So she was also passed away. So former Chief Justice of the what? Kerala High Court. So that KK Usha, and she was passed away very recently. And also Mario Molina, that is the what? So Mexico Chemistry Nobel Prize winner. He is the only person who got the what? Nobel Prize from the what? Mexico in what? Chemistry. So he was very recently passed away. He was a scientist, Mario Molina from the what? Mexico. That is the Nobel Prize winner recently. So he was passed away very recently. Right. So this we know that. So India's that Consumer Affairs Minister, Consumer Affairs and Public Distribution Minister Ramvilas Paswan from the state of the what? Bihar. So from the state of the what? Bihar. So మనకి మొన్నటి వరకు ఏంటిది మనకి? సో LJP, లోక్ జనశక్తి పార్టీ, లోక్ జనశక్తి పార్టీ. సో ఇండియాకి మనకి కన్జ్యూమర్ అఫైర్స్ అండ్ ద వాట్? ఫుడ్ డిస్ట్రిబ్యూషన్, రైట్? ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ద వాట్? కన్జ్యూమర్ అఫైర్స్ మినిస్ట్రీగా మనకి పనిచేయడం జరిగింది, రైట్? సో ఎవరు మనకి రామ్విలాస్ పాస్వాన్ చనిపోవడం జరిగింది. అతని ప్లేస్లో ఎవరికి ఇచ్చారు ఇన్ఛార్జ్గా? పీయూష్ గోయల్కి ఇవ్వడం జరిగింది. ఇది ఫుడ్ కన్జ్యూమర్ అఫైర్ మినిస్ట్రీ, రామ్విలాస్ పాస్వాన్. నెక్స్ట్ స్పోర్ట్స్ ఫీల్డ్లో చూస్తే మనకి షూ మేకర్ లేవి, ఇతను షూ మేకర్ లేవి. సో ఇక లూయిస్ హామిల్టన్ ఫ్రమ్ ద వాట్? బీహార్, బ్రిటన్. లూయిస్ హామిల్టన్ ఫ్రమ్ ద వాట్? సో దట్ ఇస్ ద బ్రిటన్. సో ఇతను 2020 ఈఫిల్ గ్రాండ్ ప్రిక్స్ గెలవడం జరిగింది జర్మనీలో. ఎవరు? ఇతని పేరు ఏంటి మనకి? లూయిస్ హామిల్టన్. సో ఈ లూయిస్ హామిల్టన్ గెలవడం ద్వారా అయితే 91st విన్ అనమాట ఇతనికి. ఎవరికి? 91st గ్రాండ్ ప్రిక్స్ విక్టరీస్. దేంట్లో? ఏ రేస్లో? ఇదంతా కూడా ఎవరికి సంబంధించింది? F1 రేస్కి సంబంధించి ఇతను 91st గ్రాండ్ ప్రిక్స్ని గెలవడం జరిగింది. F1 రేస్లో 91సారి గెలవడం జరిగింది, 91st. అంతకుముందు ఈ రికార్డు ఉన్న వాళ్ళు ఎవరు? షూ మేకర్. సో షూ మేకర్లో మాత్రమే ఆ రికార్డు ఉంది. ఆ షూ మేకర్ని ఇప్పుడు బీట్ చేయడం జరిగింది. ఎవరు? హామిల్టన్. సో ఇద్దరు కూడా 91 విన్లతోటి ఇప్పుడు టాప్లో ఉన్నారు. ఒకప్పుడు ఇతను లేడీ, ఇప్పుడు రిటైర్డ్ అయిపోయాడు. కానీ 91st గ్రాండ్ ప్రిక్స్లో గెలిచిన రికార్డ్ ఎవరి పేరిట ఉంది? షూ మేకర్. దాన్ని ఇప్పుడు ఈక్వల్ చేయడం జరిగింది. ఎవరు? లూయిస్ హామిల్టన్. ఎన్ని? 91. నెక్స్ట్ మనకి ఫ్రెంచ్ ఓపెన్. వి నో దట్ ఫ్రెంచ్ ఓపెన్. సో ఫ్రెంచ్ ఓపెన్ అంటే మనకి ఎప్పుడు తెలుసు? ఎప్పుడు రఫెల్ నాదలే టాప్. సో రఫెల్ నాదల్ మనకు రోజర్ ఫెదరర్. సో రోజర్ ఫెదరర్ కానీ రఫెల్ నాదల్ కానీ సో వీళ్ళిద్దరు ఇప్పుడు న్యూస్లో ఉన్నారు. ఎందుకంటే అంతకుముందు మనకి 20 గ్రాండ్ స్లామ్లు గెలిచినటువంటి రికార్డ్ ఎవరికి ఉంది? మనకి రఫెల్ నాదల్కి, రోజర్ ఫెదరర్. ఇప్పుడు ఇతను కూడా 20 గ్రాండ్ స్లామ్స్ గెలవడం జరిగింది. 20 గ్రాండ్ స్లామ్స్. సో ఈక్వల్ చేశాడు. మనకి రోజర్ ఫెదరర్కి ఈక్వల్ అయ్యాడు 20 గ్రాండ్ స్లామ్స్. కానీ రఫెల్ నాదల్ అంత పెద్ద గొప్ప హీరో కాదని చెప్తారు. ఎందుకంటే రఫెల్ నాదల్ గెలిచినవి దాదాపు 13 వరకు ఫ్రెంచ్ టైటిల్సే ఉంటాయి. మిగతా టైటిల్స్లో పెద్ద ఆడాడు. కానీ రోజర్ ఫెదరర్ అనే వాడు అన్ని రకాల గేమ్స్ ఆడతాడు. కానీ తను ఓన్లీ మనకి ఫ్రెంచ్ ఓపెన్ మాత్రమే బాగా ఆడగలుగుతాడు రఫెల్ నాదల్. అందుకోసమే రైట్. సో రఫెల్ నాదల్ అనేది గెలవడం జరిగింది. దేన్ని? మనకి ఫ్రెంచ్ ఓపెన్ మెన్స్ సింగిల్స్. ఎవరి మీద? జోకోవిక్ పైన, రైట్. నెక్స్ట్ మెన్స్ వచ్చేసి మనకి ఇగా, రైట్. సో ఇగా వచ్చేసి మనకి ఎవరి మీద? సోఫియా, USA. అండ్ ఇగా షీ వాజ్ ద వాట్? ఫస్ట్ పోలాండ్ ఉమెన్ ఎట్ ద ఏజ్ ఆఫ్ ద వాట్? సో 16 ఇయర్స్ ఏజ్లోనే మనకి అంత గొప్ప ఫియట్ని సాధించడం జరిగింది. మొదటిసారిగా మనకు గెలవడం జరిగింది. ఇది ఉమెన్ సింగిల్స్లో. ఫ్రెంచ్ ఉమెన్ సింగిల్స్ గెలిచింది ఎవరు? సో ఎగ్జామినేషన్లో ఇగా స్వైటెక్. ఏ కంట్రీ నుంచి? పోలాండ్ నుంచి. వెరీ ఇంపార్టెంట్. సో ఫ్రమ్ ద కంట్రీ ఈజ్ నోన్ యాజ్ వాట్? పోలాండ్ నుంచి. ఎవరికి అగ్నిస్ట్గా? సోఫియా ఫ్రమ్ ద వాట్? USA. ఇక్కడ ఎవరి మధ్యన జరిగింది? మెన్ అయితే వాట్? రఫెల్ నాదల్ అండ్ జోకోవిక్. అండ్ మిగతా అనేటివి సో పెద్ద ఇంపార్టెంట్ కాదు ఎగ్జామ్కి. ఓన్లీ మెన్ సింగిల్స్ అండ్ ఉమెన్ సింగిల్స్ అనేది మనకి ఎక్కువ మొత్తంలో ఇంపార్టెంట్. ఇది ఫ్రెంచ్ ఓపెన్ 2020. సో ఎంత రఫెల్ నాదల్ ఎన్ని గెలిచాడు దాంతో ఈ ఫ్రెంచ్ ఓపెన్ తోటి కలిసి మొత్తం 20. అంతకుముందు 20 గెలిచిన వాళ్ళు ఎవరు? రోజర్ ఫెదరర్. ఇద్దరు ఈక్వల్ అయ్యారు. రోజర్ ఫెదరర్ అండ్ రఫెల్ నాదల్ ఇద్దరు 2020 తోటి సమానంగా ఉన్నారు. దేంట్లో? గ్రాండ్ స్లామ్స్, నెంబర్ ఆఫ్ గ్రాండ్ స్లామ్స్, రైట్. నెక్స్ట్ చేతన్ ఆనంద్ అనేవాడు మనకి ఇండియాలో బ్యాడ్మింటన్ ప్లేయర్. దాదాపు ఒక 40 సంవత్సరాల వయసు. ఈ చేతన్ ఆనంద్ అనేవాడు సో ఇక బ్యాడ్మింటన్ షటిల్ కనిపిస్తుంది. ఈ బ్యాడ్మింటన్ షటిల్ ఒక కొత్త కంపెనీని లాంచ్ చేయడం జరిగింది ఇండియాలో, ట్రాన్స్ఫార్మ్. ద ట్రాన్స్ఫార్మ్ ఈజ్ ద వాట్? బ్రాండ్ నేమ్ ఆఫ్ ద వాట్? బ్యాడ్మింటన్ షటిల్, రైట్. సో బ్యాడ్మింటన్కి ఆడే షటిల్ ఏదైతే ఉంటుందో ఈ షటిల్ ఈ సింబల్ ఉంది కదా, సో ఇది ఇట్లా సింబల్ ఉంది కదా, దట్ ఈస్ ద ట్రాన్స్ఫార్మ్ సింబల్, దట్ ఈస్ అ న్యూ బ్రాండ్. సో ఇతను మనకి చేతన్ ఆనంద్ ఈజ్ అపాయింటెడ్ యాజ్ వాట్? బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ద వాట్? సో ఇండియాస్ ద బ్రాండ్ ఈజ్ నోన్ యాజ్ వాట్? ట్రాన్స్ఫార్మ్ అనే బ్రాండ్కి బ్రాండ్ అంబాసిడర్గా మనకి అపాయింట్ చేయడం జరిగింది. ఎవరిని? ఇతన్ని. ఓకేనా. సో దట్ ఈస్ ద చేతన్ ఆనంద్. సో October 7th ఈజ్ ద వాట్? వరల్డ్ కాటన్ డే. October 7th ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ వాట్? వరల్డ్ కాటన్ డే. October 7th. అయితే ఈ వరల్డ్ కాటన్ డే సందర్భంగా మనకి దట్ స్మృతి ఇరానీ ఏం చేసిందంటే ఫస్ట్ టైం ఇండియాకి ఒక లోగోని లాంచ్ చేయడం జరిగింది.
మన ఇండియాకి సంబంధించి ఇండియా గెట్స్ ఇట్స్ ఫస్ట్ ఎవర్ బ్రాండ్ అండ్ ద వాట్ లోగో ఫర్ ఇట్స్ కాటన్. ఇండియాలో చాలా కాటన్ పండిస్తూ ఉంటున్నాం. ఇండియాలో పండించే కాటన్ కానీ వైట్నెస్ కానీ బ్రైట్నెస్ కానీ సాఫ్ట్నెస్ కానీ ప్యూరిటీ కానీ లస్టర్ కానీ యూనిక్నెస్ కానీ ఇవన్నీ ఉన్నాయి. సో వీటన్నిటి పేరు ఈ అన్నీ ఉన్న కాటన్ పేరు మన ఇండియా ఫస్ట్ బ్రాండ్ కాటన్ పేరు ఏంటంటే కస్తూరి కాటన్. గోయింగ్ టు ద వాట్ దిస్ ఈస్ ద వాట్ లోగో. This is the logo of the cotton and this is the logo of the cotton and this is the name of the India's brand cotton. Now onwards India's cotton is known as what? Kasturi cotton. We call that India's cotton name is what? Kasturi cotton. October 7th is what? So cotton day. So on that cotton day only we are launched the what? The brand name of the India's cotton for the first time. ఇండియాలో ఇంత కాటన్ పండుతున్నా కానీ ఇండియా కాటన్కి బ్రాండ్ నేమ్ లేదు. ఇప్పుడు ప్రపంచంలో కస్తూరి కాటన్ అంటే గుర్తుపట్టేస్తారు ఎవరిదని? ఇండియా అనేది. సో దట్ ఇండియాస్ బ్రాండ్ నేమ్ ఆఫ్ ద కాటన్ ఈజ్ వాట్? కస్తూరి కాటన్. కస్తూరి కాటన్. సో వెరీ ఇంపార్టెంట్, రైట్. And the October 8th is celebrated as what? Air Force Day. Every year October 8th is celebrated as what? Indian Air Force Day. Indian Air Force Day. And next one is the what? Again the what? So October. So that is the 8th is celebrated as what? Theme, the hope in the what? Inside. అక్కడ కనిపిస్తుంది కళ్ళజోడు పెట్టుకొని, రైట్. దట్ ఈస్ ద వరల్డ్ సైట్ డే. వరల్డ్ సైట్ డే. October 8th is celebrated as వరల్డ్ సైట్ డే. The theme is the what? Hope in the what? Sight. And next one October 9th is the what? World Egg Day. So that is the what? Celebrate the what? World Egg Day, right? October 9th. And next 10th October is celebrated as what? World Mental Health Day. Mental Health Day. So mental health for the all and greater investment and the greater access. The theme of this year is the what? So mental health for the all and the greater investment and the greater the what? Access. That is October 10th is celebrated as what? World Mental Health Day. World Mental Health Day is right. Next one వచ్చేసి World Day against the what? Death penalty. So that is October 10th is also celebrated as a what? World Day. ఉరి శిక్షకి అగెనిస్ట్గా, ఉరి శిక్షకి అగెనిస్ట్గా World Day against the what? Death penalty. Again celebrated on the what? October 10th. And next one, so World Migratory Bird Day. సో ఈ వరల్డ్ మైగ్రేటరీ బర్డ్ డే ఏంటిదంటే పక్షులు అనేటివి మనకి సీజన్స్కి అనుగుణంగా మైగ్రేట్ అయిపోతాయి. మనకి సీజన్స్కి అనుగుణంగా మైగ్రేట్ అవుతాయి కాబట్టి ఇది 2 సార్లు వస్తుంది, రైట్. మేలో అక్టోబర్లో బై యాన్యువల్ ఒక సంవత్సరంలో 2 సార్లు సెలబ్రేట్ చేసుకుంటాం. ఒకటి ఎప్పుడైనా సరే సెకండ్ సాటర్డే, మేలో సెకండ్ సాటర్డే, రైట్. సెకండ్ సాటర్డే. అక్టోబర్లో కూడా ఏంటిది మనకి సెకండ్ సాటర్డే. మే మంత్లో సెకండ్ సాటర్డే, అక్టోబర్లో కూడా ఏంటిది సెకండ్ సాటర్డే. ఈ 2 మంత్స్లో మనం సెలబ్రేట్ చేసుకుంటాం బై యాన్యువల్. అంటే ఒక సంవత్సరానికి 2 సార్లు సెలబ్రేట్ చేసుకుంటాం. ఏంటిది? మైగ్రేషన్. ఎందుకంటే పక్షులలో మైగ్రేట్ అవుతూ ఉంటాయి కదా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి. సో కాబట్టి మనకి 2 సార్లు మైగ్రేట్ అవ్వడం జరుగుతుంది. వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ దిస్ వన్? సో బర్డ్స్ టు కనెక్ట్ అవర్ దాట్ వరల్డ్ మైగ్రేట్ అవుతుంటాయి. సో కాబట్టి October 10th దిస్ ఇయర్ ఆల్సో సెలబ్రేటెడ్ యాజ్ ఎ వాట్? సో దానికి వరల్డ్ మైగ్రేటరీ డే, రైట్. And next World Postal Day, October, right. So World 9th is celebrated as a what? World Postal Day. October 9th is celebrated as a what? World Postal Day. So very important, World Postal Day. So because on October 9th, right, so మనకి యూనివర్సల్ పోస్టల్ యూనియన్ అనేది ఒకటి స్టార్ట్ అయిపోయింది. అందుకోసం దానికి గుర్తింపుగా ఇది సెలబ్రేట్ చేసుకుంటాం ఎవ్రీ ఇయర్. సో రైట్, వరల్డ్ పోస్టల్ డే October 9th. సో వరల్డ్ పోస్టల్ డేకి సంబంధించి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఏం చేసిందంటే ఇండియా పోస్ట్ అనేది ఇండియా పోస్ట్ నేషనల్ పోస్టల్ వీక్ని స్టార్ట్ చేసింది. October 9th నుంచి October 5th వరకు ఏం సెలబ్రేట్ చేసుకోవాలంటే ఇండియాలో నేషనల్ పోస్టల్ వీక్. నేషనల్ పోస్టల్ వీక్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఎప్పుడు? October 9th నుంచి October 15th వరకు ఇండియా ఈ సెలబ్రేటింగ్ ద వాట్? నేషనల్ పోస్టల్ వీక్. మరి ఈ నేషనల్ పోస్టల్ వీక్లో ఏమేం చేస్తారంటే ఎవ్రీ డే కొన్ని యాక్టివిటీస్ తీసుకుంటారు, రైట్. 9th డే సో వరల్డ్ పోస్టల్ డే సెలబ్రేట్ చేసుకుంటారంట. 10th డే బ్యాంకింగ్ యాక్టివిటీస్ మీద అవేర్నెస్ క్రియేట్ చేయడం. అండ్ నెక్స్ట్ 12th వచ్చేసి మనకి పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ డే. అండ్ 13th వచ్చేసి ఫిలాటెలీ డే అంటే స్టాంప్స్కి సంబంధించింది. 14th సంబంధించి బిజినెస్ డెవలప్మెంట్ డే. అండ్ నెక్స్ట్ 15th సంబంధించింది వాట్? మెయిల్స్ డే. ఇలా వారం రోజుల పాటు సెలబ్రేషన్ చేసుకుంటున్నాం 9th నుంచి 15th వరకు. సో దట్ ఈస్ ద నేషనల్ పోస్టల్ వీక్. దట్ వీ కాల్ వాట్? నేషనల్ పోస్టల్ వీక్. నేషనల్ పోస్టల్ వీక్ అనేది సెలబ్రేట్ చేసుకుంటున్నాం 19th నుంచి ఎంతవరకు? 15th వరకు. సో ఇలా ఎవ్రీడే ఒక్కొక్క దాని గురించి సెలబ్రేషన్ చేయడం జరుగుతుంది, అంటే అవేర్నెస్ని క్రియేట్ చేయడానికి కోసం. ఓకే, దట్ ఈస్ October 11th. We know that so United Nations will celebrate the what? International Girl Child Day, October 11th. So that theme is My Voice, Our Equal Future. My Voice, Our Equal Future. That is October 11th is what? International Girl Child Day. అండ్ నెక్స్ట్ వన్ వరల్డ్ ఒబెసిటీ డే. జనరల్లీ వరల్డ్ ఒబెసిటీ డే అనేది అక్టోబర్, రైట్. సో 11th సెలబ్రేట్ చేసుకోవాలి. October 7th నుంచి ఇది ఏమైందంటే సో March 4th షిఫ్ట్ అవ్వడం జరిగింది. ఒరిజినల్గా October 11th సెలబ్రేట్ చేసుకోవాలి, కానీ October 11th నుంచి తీసేసి ఇది March 4th షిఫ్ట్ అవ్వడం జరిగింది, రైట్. ద రూట్స్ ఆఫ్ ద ఒబెసిటీ అండ్ ద రన్ డీప్. రూట్స్ ఆఫ్ ద వాట్? ఒబెసిటీ అండ్ ద వాట్? రన్ డీప్. సో దాని డే అనేది మారింది, March 4th మార్చబడింది. ఏది? వరల్డ్ ఒబెసిటీ డే.
Next again the World Arthritis Day. 12th October is celebrated as a what? World Arthritis Day since 1996. కాళ్ళ నొప్పులు వస్తాయి కదా, సో దట్ ఇస్ ద వరల్డ్ ఆర్థరైటిస్ డే. ద టీమ్ ఈస్ ద వాట్? It's in your hands and take a what? Action. It's in your hands what? Take a action. That is the what? So World Arthritis Day, 12th October. 12th October is celebrated as what? World Arthritis Day. Okay. International Girl Child Day. So there is a National Postal Week. National Postal Week. World Postal Day. International what? Migratory Day. Death penalty. Right. Egg Day. Okay. So right. Please try to please try to concentrate on all these topics. Right. So we are right completely what summarized in the October 2nd week current affairs. Right. సో ఎక్కువ మొత్తంలో డంపు చేసేసి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సో కాబట్టి ఏది ఎగ్జామ్కి ఇంపార్టెంటో అంతవరకు డిస్కషన్ చేయడం జరుగుతుంది తప్ప మొత్తం డంపు చేసేసి ఉన్నవి లేనివి రైట్ మీ మైండ్ అంతా కూడా సో పాడు చేయాల్సిన అవసరం లేదు. సో దట్స్ వై ప్లీజ్ గో త్రూ దిస్ కరెంట్ అఫైర్స్ అండ్ థ్యాంక్ యూ.